పెన్నుపల్లి మరియు బియ్యం మంజుల బీసీ కాలనీ గ్రామస్తులందరికీ కూడా మరి ఒకసారి సూచన ఇవ్వబడుతుంది. పెనుపల్లి తూర్పు బజార్ వాస్తవ్యులు బాలాజీ గారు 501 రూపాయల నగదుని స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి విధానంగా అందజేసి ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన పెనుపల్లి బీసీ కాలనీ నందు నిర్వహించబడుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారి పెనుపల్లి గ్రామస్తులు జిల్లెళ్ళ వంశీయులు అంటే మన పెనుపల్లి గ్రామంలో ఉన్నటువంటి జిల్లెళ్ళ కుటుంబాలన్నీ కలిసి వాళ్ళ వంశీయులందరూ కలిసి 1,20,000 రూపాయల విలువ గల సీతారామచంద్రమూర్తి మరియు ఆంజనేయ స్వామి లక్ష్మణమూర్తి ఆంజనేయ స్వామి వార్ల పంచలోహ విగ్రహాలను స్వామివారి కళ్యాణ నిమిత్తం పంచలోహ విగ్రహాలను అందజేసినారు. వాటితో పాటు వస్త్రాలు, అలాగే మనం రేపొద్దున 27వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటాం. అక్కడ జరిగే కళ్యాణం కూడా వస్త్రాలని బహుకరించారు. మన జిల్లెళ్ళ వంశీయులు కుటుంబ సభ్యులందరికీ కూడా మన కుబేర ఆంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ తరపున మరియు మన పెనుపల్లి బియ్యం మంజర్ బీసీ కాలనీ వాస్తవ్యుల అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారి వంశం కలకాలం సుఖ సంతోష ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడు చల్లగా వాళ్ళని కాపాడుతూ వారిని అందరూ కూడా దయచేసి గమనించండి. పెనుపల్లి బీసీ కాలనీ మరియు బియ్యం మంజర్ గ్రామస్తులు అందరూ కూడా మన కుటుంబాల నుంచి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పాఠశాలలో స్వామివారిలో యంత్ర ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభించబడను. 3 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఇక్కడ మన స్వామి మెత్తగాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి. స్వామివారికి వెళ్ళి చూస్తుంటే అయ్యగారికి వెళ్ళి మండపం కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా కుర్చీలు కొంచెం వెనక జరుపుకోవాలి. ఆ మ్యాట్లు వేసింది వెనక్కి వెళ్ళిపోతే వెనక్కి కూర్చోవాలి. ఈ సభా ప్రాంగణం ఎందుకంటే ఇంతమంది కుర్చీలు అరేంజ్ చేయమను. ముందు మ్యాట్ల మీద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవాలి. మ్యాట్ జబలో రాజా రామచంద్ర భగవాన్ కి, జబలో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతా మాతా కి, సీతా మాతా కి.
అందరూ కూడా మనసులో ఆ సుబ్రహ్మణ్య హరోం హర హరోం హర హరోం హర అయిందా అక్కడ వినాయకుడు కాబట్టి ప్రాంగణ లోపల ఉన్నారు, అర్థం చేసుకోండి, వినిపించుకోండి, కొంచెం మీ దేశంలోనే ఉండకండి. జై శ్రీరామ్. దాదాపు మీద ఏంటమ్మా
స్వామివారి స్వామి స్వామివారిని వెళ్ళనివ్వండి. మనకి గంట సేపు ప్రసంగం నిత్య ప్రవచనాన్ని మనకు అందించడానికి వచ్చారు స్వామివారు ఉంటారు. ప్రవచనం అయిన తర్వాత వారి ఆశీర్వాదం తీసుకుని మీరు ఇప్పుడు స్వామివారి కార్యక్రమాన్ని మన పెట్టుబడి బీసీ కాలేజీలో ఏర్పాటు చేసుకున్నటువంటి పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామీజీ మన ఆలయ ప్రకటనకి చేస్తున్నారు. అందరూ కూడా స్వామివారి స్టేజీకి స్వామివారి వాసనలో ఎత్తున్నటువంటి స్టేజీకి అభిముఖంగా స్వామివారికి దిక్కుగా అందరం కూడా కలిసి కూర్చోవాలి. అందరం కూడా స్వామివారి వైపు చూస్తూ కూర్చోవాలి. ప్రతిష్టా మహోత్సవం పూర్తయింది. అక్కడ జరగాల్సిన పనులు హైగా నిర్వహిస్తుంటారు. పెట్టిన మీద కూర్చొని తప్పకొచ్చే మిగిలిన వాళ్ళందరం కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తి శ్రద్ధలతో మనందరం కూడా విన్నట్లయితే మనం ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి అవన్నీ కూడా మనకి స్వామీజీ వివరించడానికి ఎంతో దూరం నుంచి స్వామీజీ మనకి పెంచడం జరిగింది. ఇది అందరూ మనకి అందరి అదృష్టం. ఇది బ్రహ్మాండమైన కార్యక్రమంలో స్వామీజీ మార్గదర్శనం జన్మించుటయిలలో మహాభాగ్యమని మధువతుగా హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా. హిందువుగా జన్మించుటయిలలో మహాభాగ్యమని మధువతుగా హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా. దారులనేకం దేవుడొక్కడని చాటి చెప్పినది హిందువుగా. ఘోర పాపములు చేసిన క్రూరుల మదమణల్చినది హిందువురా. కారు చీకటుల బాపి జగానికి దారి చూపినది హిందువురా. భారమణక శరణార్థి జాతులకు నీడను సగినది హిందువురా. హిందువుగా జన్మించుటయిలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా. రావణాది రాకాసి మూకలను సంహరించినది ఎవరోయి. దండిగా వచ్చిన శత్రుమూకలను చుట్టుముట్టినది ఎవరోయి. గ్రీకు భూనశక కుశానాదులను మృంగి వైచినది ఎవరోయి. ఆది అంతములు లేని చరిత్రకు నిజమగు వారసులెవరోయి. హిందువుగా జన్మించుట
ఇలలో మహాభాగ్యమని మరువకురా. హిందువులే ఈ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా. నిజాల పేరుతో నిజాలను గాలికి వదిలితే అధోగతి. జంకక గంకక నియమము తప్పక సత్యమాడితే పురోగతి. స్వాభిమానము స్వీయ చరిత్రలు మరచిన వారికి అధోగతి. పూజ కేశవుడు చూపిన మార్గము అనుసరించితే పురోగతి. 1925 సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్లో ప్రారంభమైంది. పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ అనేటువంటి వారు రాష్ట్రీయ స్వయం సేవక సమితిని ప్రారంభం చేశారు. నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశమంతా కూడా శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా హిందూ సమ్మేళనాల్లో ఈ విధంగా మనం పెనుపల్లి మండలం యొక్క హిందూ సమ్మేళనాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గత 100 సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తుంది వ్యక్తి నిర్మాణం ద్వారా. ఈ తయారైనటువంటి 100 సంవత్సరాలుగా తయారైనటువంటి వ్యక్తులు సమాజంలో పరివర్తన తీసుకొచ్చే విధంగా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ బస్తీలలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు వచ్చే వాళ్ళు మాత్రమే ఈ చిన్న చిన్న మార్పులు తీసుకొస్తే సరిపోదు. కాబట్టి మనంతా సమాజంలో మనందరం కూడా చిన్న చిన్న చైతన్యాలు తీసుకొస్తే బాగుంటుంది, అప్పుడు ఒక పెద్ద మార్పుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆలోచించి ఒక 5 విషయాలపైన పంచ పరివర్తన్ అనేటువంటి ఒక 5 విషయాలపైన ఈ యొక్క మనకి ఈ విషయాలు చెప్పాలని ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి సామాజిక సద్భావన. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఒకటే అనేటువంటి భావన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అసలు కుల ప్రసక్తే లేదు, అందరం సమానమే, భారత మాత సంతానం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోనే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. కాబట్టి నా ఇల్లు నడవాలంటే కేవలం నేను డబ్బులు సంపాదించిస్తే సరిపోదు. నా ఇల్లు అనేక రకాల వృత్తుల వారిపైన ఆధారపడింది. నా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగాలి, అశుభ కార్యాలు జరిగినా, ఇంకేదైనా జరిగినా నా ఇల్లు అనేక మంది మీద ఆధారపడి ఉంటుంది. మనం క్షౌరం చేయించుకోవాలి, మంగళవారంతో పని రక్షణ. మనము అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అప్పుడే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. చూడండి వాళ్ళ దేశంలో ప్రపంచంలో ఎలాంటి విపత్తులు వస్తున్నాయో. కాలుష్యం పెరిగిపోయింది, ఎండలు పెరిగినాయి, ఏమీ పడాలో వర్షాలు పడాల్సిన సమయంలో పడట్లేదు, పడకూడని సమయంలో పడుతున్నాయి. కాబట్టి ప్రకృతి అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్గా లేదు. కాబట్టి ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్లను పెంచాలి. మనం ఎండాకాలంలో రకరకాల పళ్ళు తింటాం, ఆ యొక్క పళ్ళని ఎట్లా పడితే అట్లా బయటపడేయకుండా వాటిని సీడ్ బాల్స్ తయారు చేసి అడవుల్లో విసిరినట్లయితే కోతులు మన ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. కాబట్టి సీడ్ బాల్స్ తయారు చేసి మనం వేయగలుగుతామా? ఇది పెద్ద పని ఏం కాదు, చిన్న పని. అందరూ ఆలోచన చేస్తే ఇది ముందరికి వెళ్తుంది. అలానే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇవాళ చూడండి, బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే కూడా కవర్ వాడిస్తారు కదా కూరగాయలు వాళ్ళని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ పట్టు సంచి తీసుకొని వెళ్తే ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గుతుందా లేదా? కాబట్టి ప్రతిదానికి ఏదో కవర్ తీసుకెళ్ళడం కాదు, మన దగ్గర ఒక బట్ట సంచి పెట్టుకున్నట్లయితే చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ సంచులన్నీ కూడా ఊరు బయట చెత్తలో పడేసి ఉంటాయి. ఆవులు దాంట్లో ఏమైనా ఉన్నాయేమో, ఆవులు తినే ఆవుల యొక్క ఆరోగ్యం పాడైపోతుంది. అదంతా ఒక లేయర్గా ఫామ్ అయ్యి వర్షం పడిన తర్వాత ఆ వర్షపు నీటిని కిందకు దిగనియదు. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వర్షపు నీరు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన దగ్గర పెద్ద పెద్ద అవసరం లేదు, కార్లో, ఫోన్లో ఇవన్నీ తర్వాత పక్కన పెట్టే నిత్యావసర వస్తువులు, మన ఇంట్లో వాడే టూత్ పేస్ట్, మన ఇంట్లో వాడే బట్టల సబ్బు, మనం వాడే షాంపూ, ఇవన్నీ కూడా స్వదేశీ వస్తువులు అయితే మన దేశంలో ఉన్నటువంటి కర్మాగారాలన్నీ కూడా బాగుపడతాయి. మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము, మన యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. మిస్వాక్ ఇట్లాంటి మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు వాడటం వల్ల మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ పెద్ద పెద్ద అవసరం లేదు, మనం అందరం ఆలోచన చేసి ఏది మనది ఏది మనది కాదు అనే ఒక విషయం మనకు అర్థం కావాలి. ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. మన వల్ల ఏదైనా ఒక పంటని జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ సర్వమంగళమంగళే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మనమంతా ఎవరివి? కొంచెం గట్టిగా చెప్తారా? చెప్పరా? అంటే మిమ్మల్ని అందుకే పెట్టారు ఇక్కడ. చెప్పండి మరి, చెప్పరా? మొత్తం అందరూ చెప్పాలా. మనము ఎవరిమి? గట్టిగా, పెద్దగా, బిగ్గరగా, అరిచి, ఉరిలి, కేకలు పెట్టి అటు చెప్తే ఆయన చెప్పాడు. అటు చెప్పాలి. ఎవరు మనం? గట్టిగా చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి, ఈ జాతి చెప్పిస్తారు. మీరు చెప్పండి ఇంకొకసారి, మళ్ళీ ఒక్కసారి, మరొక్కసారి. అందరూ చెప్పారా? చెప్పిన వాళ్ళందరూ చేతండి, చెప్పిన వాళ్ళందరూ చేతండి, దించండి. ఎవరు చెప్పలేదు వాళ్ళు చేతండి. సాయంత్రం దాకా 1000 సార్లు చెప్పండి. చాలా మంది హిందువులు. మైక్ అందరికీ వినబడుతుందా? మైక్ ఇక్కడే ఉందా, అక్కడ కూడా ఉందా? ఉందా? ఈ దేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువులు మేము హిందువులమని ఒక్కసారి ఇలాగే ఎలుగెత్తి చాటితే, బిగ్గరగా చెప్తే ఈ దేశంలో ఉండే సమస్యలన్నీ 24 గంటల్లో సమసిపోతాయి. అవునా కాదా? ఆయన తప్పకుండా గుడి వెళ్ళింది. అందుకని ఈయన పొగబెట్టాడు. నేను మాట్లాడేంతసేపు ఏం చేయలేదు. నేను మాట్లాడేవాడు పొగబెట్టాడు. మొత్తం కథంతా నువ్వే నడిపిస్తున్నావు. ఈరోజు ఇక్కడ మన బియ్యం బంజారాలో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారు, విఘ్నేశ్వరుడు, అలా అలాగే ఒక ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారు. అందరూ వినాలా? కూర్చోండి. కూర్చోగలరా? కుర్చీలు ఉంటే కుర్చీలు వేసుకొని కూర్చోండి. నిలబడితే ఎట్లా? పంతులు గారు పొగ రాకుండా చూడండి. అందువల్ల ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించుకున్నాం. రావణాసురుడు పరమశివుడిని గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత నాకు మరణం లేకుండా వరమేమని అడిగాడు. కుదరదు, పుట్టినవాడు గిట్టాల్సిందే అని శివుడు చెప్పాడు. సరే, నరవానరులు తప్ప ఇంకెవరి చేతులు మరణం లేకుండా వరమేమన్నాడు. మనుషులు కూతుళ్ళు అన్నేం చేస్తారు? వాళ్ళు మినహా ఇంకెవరి చేతిలో మరణం లేకుండా వరం ఇచ్చేశాడు శివుడు. ఇప్పుడు రావణాసురుడిని ఎవరు చంపొచ్చు? మనుషులైనా చంపొచ్చు, వానరులైనా చంపొచ్చు. ఎప్పుడైతే నాకు చావు లేదు అనేటువంటి గర్వం వచ్చిందో రావణాసురుడికి, ఇక 3 లోకాల మీద నాదే ఆధిపత్యం అనేటువంటి అహంకారం వచ్చిందో, అప్పటికప్పుడే అక్కడికక్కడే శివుడు ఎదురుగానే, శివ ఒళ్ళంతా బూడిది పూసుకో ఉంటావు కదా, ఏనుగు చర్మం కట్టుకో ఉంటావు కదా, మెడలో పాములు వేసుకుని ఉంటావు కదా, శ్మశానంలో ఉంటావు కదా, ఇంత వికారంగా ఉండే నీకు ఈ అతిలోక సౌందర్యవతి అయినటువంటి పార్వతీదేవి భార్యగా అవసరమని అడిగాడు. శివుడు ఏం మాట్లాడదా. కాబట్టి 3 లోకాలకి ఇప్పుడు నేను అధిపతిని, నువ్వు కూడా నన్ను చంపలేవు. అందువల్ల ఈ పార్వతీదేవిని నాకు ఇచ్చేస్తే లంకకు తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటా అన్నాడు. పరమశివుడు ఆ వైపు చూశాడు.
నీ ఇష్టం నాథ అన్నది ఆమె. సరిపో అన్నాడు. రావణాసుడు ముందు నడుస్తున్నాడు, వెనక పార్వతీదేవి వెళ్ళిపోతున్నది రావణాసుడితో. అలా కొంత దూరం నడిచేసరికి నారద మహర్షి వచ్చాడు. ఏం మనవడా, చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఏమి సంగతి అని అడిగాడు. ఏం లేదు తాత, శివుడు వరం ఇచ్చాడు, ఆ వరంతో పాటుగా పార్వతీదేవిని కూడా నేను అడిగాను, వస్తున్నది వెనక, లంకకి వెళ్ళిన తర్వాత ఆమె వివాహం చేసుకోబోతున్నానని చెప్పాడు. అప్పుడు నారద మహర్షి, వెనక పార్వతీదేవి రావట్లేదురా, ఏదో ఒక పర్వతాకారంగా ఒక బ్రహ్మరాక్షసు వస్తున్నదని చెప్పాడు. అప్పుడు రావణాసుడు వెనక్కి తిరిగి చూశాడు. నల్లటి పర్వతం, బండి చక్రాలంత కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి, నాలుగుగా చాచి ఉంది, రక్తపు బొట్లు పడుతూ ఉన్నాయి, మెడలో పుర్రెల మాలేసుకో ఉంది, మొలకి ఎముకలు పెట్టుకో ఉంది, పులి చర్మం పెట్టుకో ఉంది, చేతిలో ఆయుధాలు అనేక ఆయుధాలు పెట్టుకో ఉంది. ఒక అడుగు తీసి అడుగేస్తుంటే లోకాలన్నీ కదిలిపోతున్నాయి. రావణాసుడంతటి వాడు చావేలేదని వరం తెచ్చుకున్నాడే, ఆ రావణాసుడు ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి భయపడిపోయాడు. తాత ఎవరి బ్రహ్మరాక్షసు అన్నాడు. రేపు పనికి వాళ్ళడా, పార్వతీదేవిని జగజ్జనని జగన్మాత అన్న దృష్టితో చూస్తే అట్ట కనపడుతుందిగా, నీ బుద్ధి చెడి తిన్నదనక్క కొవ్వెక్కి మదమెక్కి ఆ తల్లిని వక్రమైన దృష్టితోటి దుష్ట బుద్ధితోటి చూచావు. నువ్వు చెప్పిన ఆ అతిలోక సౌందర్యవతిగా ఉండేటువంటి పార్వతీదేవియే ఆమె ఇంకొక అవతారమైనటువంటి కాళికామాత రూపంలో వస్తున్నదిరా. నువ్వు లంక దాకా పోవు, ఈ లోపలనే నాలుగుతో చుట్టూ లోపల పెట్టుకుంటుంది, అయిపోయిపోమను. అప్పుడు రావణాసుడు భయపడి పొరుగున మరలా వెనక్కి వెళ్ళి శివుడికి కాళ్ళ మీద పడ్డాడు, క్షమించాడు. కానీ పార్వతీదేవి కోపం వచ్చింది. నీవు పరుల భార్యను కోరుకున్నావు కాబట్టి దుర్మార్గుడా, దురాత్ముడా, ఇతరుల భార్య కారణంగా నీ వంశము, రాక్షస వంశము అంతరించిపోతుంది అని శాపం వెళ్ళిపోయాడు. కానీ శివుడికి పార్వతీదేవికి ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఈ రావణాసురుడిని ఎవరు చంపాలా? మహావిష్ణువు చంపాలా? మహావిష్ణువు ముందు ఇచ్చిన వరం ప్రకారం, ఇందాక శివుడు ఇచ్చిన వరం ప్రకారం ఎవరు చంపగలరు? మనిషి కానీ కోతి కానీ. అంటే ఈ శివుడు ఇచ్చిన వరం ప్రకారము శ్రీరాముడిగా మనిషిగా పుట్టాలి మహావిష్ణువు, లేకపోతే ఆయన చంపేసి ఉండేవాడు. శివుడు ఇచ్చిన వరం కారణంగా శ్రీరాముడిగా మహావిష్ణువు పుట్టాలి. పార్వతీదేవి పెట్టిన శాపం కారణంగా ఇప్పుడు భార్య దూరం అయిపోవాలి, భార్యను తీసుకోవాలి. ఒకరి భార్యకు తప్పు చేస్తే కదా ఆయన చచ్చిపోతాడని చెప్పింది, ఇతరుల భార్య కారణంగా చచ్చిపోతావు. మహావిష్ణువే రావణాసురుడిని చంపాలి, కానీ మనిషిగా పుట్టి చంపాలి. కానీ పార్వతీదేవి పెట్టిన శాపం కారణంగా ఆయన భార్య కారణంగా చచ్చిపోవాలి. కాబట్టి ఇప్పుడు దూరం కావాల్సింది ఎవరు రాముడికి? సీతాదేవి. అబ్బా, నువ్వు పెట్టిన నువ్వు ఇచ్చిన వరం వల్ల మహావిష్ణువు రాముడుగా పుట్టాల్సి వచ్చా, నేను పెట్టిన శాపం వల్ల సీతాదేవి భర్త నుంచి ఎడబాయవలసి వచ్చే, అయ్యో ఇటు అయిపోయింది అని చెప్పి వాళ్ళిద్దరూ బాధపడి ఆది దంపతులు లక్ష్మీనారాయణులు వాళ్ళని విడదీసిన పాపం మనకు ఉండకూడదు, కాబట్టి పార్వతీ పరమేశ్వరుని కలపాలాంటి ఇయ్యాలని శివుడు తన రుద్ర అంశంలో నుంచి ఆంజనేయ స్వామిని సృజించాడు. ఆంజనేయ స్వామి అవతారం యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే విడిపోయిన సీతారాముల్ని కలపటం. అంతే కదా, సీతారాములు కలిసి వనవాసం చేస్తున్నంతసేపు ఎక్కడ ఆంజనేయ స్వామి రాలే. సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాతనే శ్రీరామచంద్రుడు అమ్మవారిని వెతుక్కుంటూ అలా వెళుతూ ఉంటే అప్పుడు అక్కడ ఆయన తటస్థించాడు, తారసపడ్డారు. కాబట్టి సీతమ్మ వారు ఎక్కడ ఉన్నారని రాముల వారికి, రాముడు ఎలా ఉన్నారు అనే విషయం సీతమ్మ వారికి తెలియజేసి వాళ్ళిద్దరి మనసు కొంచెం శాంతం అయ్యేటట్టు చేసి
తరువాత వాళ్ళు కలిసేదానికి కారకుడైనాడు. ఎవరు ఎవరు చెప్పండి. ఒకసారి చెప్తే కదా పేరు చెప్పలేరా? ఎవరు చెప్పరా? వాళ్ళు కూడా చెప్పరా? నాకు మాట్లాడే ముందు వేదిక కూర్చే ముందే చెప్పారు, తొందరగా మాట్లాడేయండి, 10 నిమిషాలు లేట్ అని ఊరు ఉండరు లేచిపోతారు. ఈరోజు రేపు ఎవరికి ఓపిక లేదు, కానీ చల్లటి గాలి ఎండ కూడా ఎక్కువ లేదు ఉందా? పైగా హోమం చేస్తున్నారు, ఆ వాసన పిలిస్తే కూడా మంచిది. అందుకని ఎక్కువసేపు కూర్చుందాం అనుకోండి, ముక్కులతో వాసన పీల్చండి, కళ్ళతో నన్ను చూడండి, చెవులతో చెప్పేది వినండి, అంతా అయిపోయిన తర్వాత పెట్టేది తినండి, వెనక్కి తిరిగి చూడడం ఇది ఇవ్వండి. అబ్బా మిగతాది ఏమన్నా అర్థమైందో లేదో కానీ ఆఖరికి మాత్రం ఏదో లేదమ్మా, లేదు. కాబట్టి ఆంజనేయ స్వామి వారు సుందరాకాండ ఏదైనా మనస్పర్ధలు వచ్చి అలా కనుక భార్య పుట్టింటికి విడిపోయి అట్లా విడిపోయి ఉంటే సుందరాకాండ చదివితే విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. పెళ్లిగాని వాళ్ళు చదువుకుంటే పెళ్లి కూడా అవుతుంది సుందరాకాండ. అవునా? అంత తీరికి మనకెక్కడ ఉంది? అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? మామూలుగా నేను మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడరే, ఇది వినాలా. అందువల్ల అటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సిరి దోషం ఉండదు, ఆంజనేయ స్వామిని పూజిస్తే కుజ దోషం ఉండదు, ఆంజనేయ స్వామిని పూజిస్తే యమధర్మరాజు కూడా మీ జోలికి రాడు. అందరూ వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, అష్టదిక్పాలకుడు, పంచభూతాలు, యక్షకిన్నర గంధర్వులు అందరూ కూడా ఆంజనేయ స్వామి గారు పూజిస్తారు, వాళ్ళకి ఏ దోషము ఉండదు. ఈ సంగతి తెలుసా తెలీదా? తెలుసన్న వాళ్ళు చేస్తండి, అందరికీ తెలుసు. కాబట్టి రేపటి నుంచి ఎవరు ఇంట్లో ఉండకుండా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లో పని పూర్తి చేసుకొని అట్టో గిట్టు వేసుకొని తిని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేస్తారన్నమాట. మీరందరూ ఈ ఊరు వాళ్ళు ఇక్కడ చేయండి, ఏ ఊర్లో వాళ్ళు అక్కడ చేయండి, సరేనా? మనంతా ఎవరివి చెప్పరా? చెప్పట్లే. మూడు మీద ఒక పువ్వు పెట్టి ఇది దేవాలయం అని అనుకున్నారా లేదా? చేతండి. అందరూ పెద్దోళ్ళే చేయెత్తారు, పిల్లలు ఎవరు చెయ్యెత్తలా. ఎందుకో తెలుసా? ఈ పిల్లలు ఆడుకోవట్లే. పొద్దున 6 గంటలకు కాన్వెంట్కి పోయారు, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆడుకునేది ఎప్పుడు? కొన్ని తీరా ఆడుకుందామంటే అన్ని సిమెంట్ రోడ్లు ఇస్తుంది, అంత మట్టి దొరకపాలి. అందుకని పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఇంటి ముందు ఒక గంప మట్టి పోసి పెట్టండి, వాళ్ళు గూడు కట్టుకుంటారు. బాల్యములో వీధిలో ఆటలాడుకుంటూ పిడికడు ఇసుకను పువ్వగా పోసి దేవాలయము అని భావించినంత మాత్రము చేత ఆ వంశములోని 3 తరముల వారు కైలాస ప్రాప్తి పొందుతారని అగ్ని పురాణంలో చెప్పబడింది. అయానకోడు కొట్ట అక్కడ వీళ్ళిద్దరు కొట్ట, వీళ్ళు సబ్సిడీ ఇచ్చేసాం కొంటారు. దీని ఉద్దేశం ఏమిటంటే మట్టితో చిన్న గూడు కడితేనే 3 తరాలు తరించినట్టయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు, దేవాలయాలు కట్టారు, గోడ కట్టారు, అని చేశారు కదా. వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఇంకా మీ గ్రామాల్లో దేవాలయాలు కడతారు. ఆ దేవాలయాలు కట్టడానికి 10 రూపాయలు డబ్బు ఇచ్చినా, ఒక సిమెంట్ బస్తా ఇచ్చినా, అంత ఇనుము ఇచ్చినా, రకరకాలుగా కలిసి ఇచ్చి ఉండొచ్చు, పాత్రలు ఇచ్చి ఉండొచ్చు, కిరీటం ఇచ్చి ఉండొచ్చు, ధ్వజస్తంభం ఇచ్చి ఉండొచ్చు, పల్లకి ఇచ్చి ఉండవచ్చు, వాహనం ఇచ్చి ఉండొచ్చు. ఇక దేవాలయానికి మీరు ఏది ఇచ్చినా, 1 రూపాయి దేవుడికి ఇచ్చినా, దాని వలన వచ్చేటువంటి పుణ్యము మీ వంశంలో అనేక తరాల వాళ్ళని తరింపజేస్తుంది అని అర్థం. అది
మన సనాతన హిందూ ధర్మంలో దేవాలయానికి అంత విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు మన ఋషులు. విన్నారా లేదా? విన్నారా? గుర్తుపెట్టుకున్నారా? వీళ్ళకన్నీ ఎందురా ముందుకు రండి, కూర్చోండి. కన్నది హిందువు మాత్రమే. కనడము అంటే అర్థము కంటితో చూడడము. అవునా? విన్నారా కన్నారా అంటారు. అన్నారా విన్నారా వెంకటరమణుని చూచారా తిరువేంకటరమణుని కన్నారా అన్నారా కన్నారా. అవునా? కన్నారా అంటే కంటితో చూడటము, కనడము అంటే ప్రసవించటం, జన్మను ఇవ్వడము. రెండు అర్థాలు కదా. ఈ భూమి మీద దేవుడిని కన్నది హిందువులు మాత్రమే. మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరందరూ ముందుకు రండి, మీ కార్యక్రమం దృష్టి లేదు. రండి అందరూ ముందుకి, వినండి. ఉండకూడదు కదా, అంత పద్ధతిగా చేసుకోవాలి కార్యక్రమాన్ని. దేవుడిని కంటితో చూచింది హిందువే, దేవుడికి జన్మను ఇచ్చింది హిందువే. హిందువు అని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా మీరు హిందువునందని చెప్పుకోవాలి. అవకాశం. దేవుడికి జన్మనిచ్చింది ఎవరు? దేవుడిని కంటితో చూసింది ఎవరు? చెప్పాలన్నమాట. స్వామి వివేకానందుడు కాళికామాతను చూచాడా లేదా? వాళ్ళ గురువు రామకృష్ణ పరమహంస కాళికామాతను చూచాడా లేదా? అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని చూచారా లేదా? సమర్థ రామదాసు వారు రామచంద్రుడి సాక్షాత్కరింప చేసుకున్నాడు లేదా? భద్రాద్రి రామదాసు వారు ఆయన రామచంద్రుడి సాక్షాత్కరింప చేసుకున్నారు లేదా? భద్రాద్రి రామదాసు చూడడం కాదు, ఆయన తీసుకుపోయి లోపల పెట్టాడే. ఆ తానీషాకు కూడా కల వచ్చింది. రామోజీ లక్ష్మోజీ వచ్చారు, అక్కడంతా బంగారు మాడలు పోశారు అని చెప్పి తెల్లవారు లేచి చూస్తే తనకు వచ్చింది కల కాదు, రాత్రి నిజంగానే భక్త రామదాసు ఏ దేవుడిని పూజిస్తున్నాడో ఆ శ్రీరాముడు లక్ష్మణస్వామి వచ్చారని చెప్పి అక్కడ ఉండేటువంటి బంగారు మాడల రాశిని చూచి అప్పుడు పరుగున పంపించి రామదాసు వారిని ఆ జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. అవునా? రామదాసు వారికి మాత్రమే రాముడు కనపడ్డా. రామదాసు వారిని ఎవరైతే జైల్లో పెట్టారో, ఎవరు రాముడిని నమ్మరో, రాముడిని విశ్వసించరో, రాముడిని కొలవరో అటువంటి వాళ్లకు కూడా నాయనా నేను ఉన్నాను రా అని చెప్పి తానీషాకు కూడా శ్రీరాముడు కనిపించాడా లేదా? కనిపించాడా లేదా? ఇప్పుడు ఏమైందంటే పొడుగ్గా కూర్చోబెట్టారు. ఆ వెనక వాళ్ళకి మైకి వినపడుతున్నదో నాకు తెలియదు, వాళ్ళు చెప్పేది నాకు వినపడకపోయా. అప్పుడు ఏమంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మన భద్రాద్రి కదా, భద్రాచలం రాముల వారి కళ్యాణానికి ముత్యాల తలంబరాలు తెస్తారు కదా, తెస్తారు తేరా? ఈ అడం తేవట్లేదులే, కావాలిగా. అసలు మొట్టమొదట హైదరాబాద్ నుంచి భద్రాచలానికి, భద్రాద్రి రాముడికి, సీతారాముల కళ్యాణానికి ముత్యాల తలంబరాలు నెత్తి మీద పెట్టి మోసుకొచ్చింది ఎవరో తెలుసా? హైదరాబాద్ నవాబు తానీషా. హైదరాబాద్ నవాబు తానీషా సీతారాముల కళ్యాణం చేయించాడు. ఆయన తీసుకొచ్చాడు తలంబరాలు. ఇప్పుడు మన వాళ్ళకి ఎక్కట్లా, ఆచారంలే సాంప్రదాయంలే అట్లా వదిలేస్తున్నారు మనోళ్ళు. వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు 400 ఏళ్ళు 450 ఏళ్ళు అయింది. అవునా కదా? అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామి వారిని చూచింది ఎంత సత్యమో అప్పుడే 600 సంవత్సరాల క్రితము ఉత్తరప్రదేశ్లో లక్నోలో పుట్టిన సంత్ రవిదాస్ చమర్ కులస్థుడు. చమర్ అంటే చర్మము. మాదిగ కులస్థుడు. 110 సంవత్సరాలు జీవించాడు. తన ఇంటి ముందు కూర్చుని చెప్పులు కుట్టుకున్నాడు. అటువంటి మాదిగ కులంలో పుట్టినటువంటి సంత్ రవిదాస్ సాక్షాత్కారంగా సీతారాముల వారిని దర్శించుకున్నాడు. గట్టిగా కట్టండి, అందరూ కట్టాలా? చెప్పకపోతే ఏం చెప్తావు? చెప్పకపోతే
నీకు 2-3 ఓట్లు ఇవ్వండి, 3 సార్లు 3 ఓట్లు ఇవ్వండి. అర్థమైందా? అన్నమాచార్యుడు బ్రాహ్మడు, సంత రవిదాస్ మాదిగ కులస్తులు. ఇక్కడే మనకి ఇక్కడి నుంచి ఈ దారి పోతే తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం పక్కన ముమ్మిడివరం ఉంది. ముమ్మిడివరంలో ఒక ఆయన ఉన్నాడు, బాలయోగి అని. లోక్సభ స్పీకర్ కాదు, ఆ లోక్సభ స్పీకర్ బాలయోగి అని ఆయన ఈయన పేరు పెట్టుకున్నాడు. ముమ్మిడివరంలో ఒక శివాలయం ఉంది, అక్కడ ఒక బాలయోగి అని ఉండేది. ఊరికే అలా గోచి పెట్టుకొని ఉండేవాడు. పాత ఇళ్లలో పాత ఫోటోలు ఉంటాయి. ఆయన అక్కడ ఉండేటువంటి అగ్రహారీకులైన బ్రాహ్మణులు కూడా శివుడి అవతారంగా భావించి దండం పెట్టుకునేవాడు. అటువంటి బాలయోగి వారు పరమశివుడిని దర్శించుకున్నాడు. ఏ కులంలో పుట్టాడో తెలుసా? ఆయన మాల. నేను ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ దేశంలో బ్రాహ్మణుడు కావచ్చు, మాదిగ వాళ్ళు కావచ్చు, మాలలు కావచ్చు, ఇంకా కుంభార్, ఒక కుమ్మరి కులంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, సాలె కులంలో పుట్టిన వాళ్ళు కావచ్చు. ఈ కులంతో సంబంధం లేదు. ఎవరు తాపత్రయంతో, ఎవరు తన్మయత్వంతో దేవుడిని మనము దర్శించాలని ప్రయత్నం చేశారో వాళ్ళు అందరికీ కూడా నేరుగా దేవుడు కంటికి ప్రత్యక్షంగా కనపడ్డారు. అది అర్థాన్ని నేను చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దేవుడిని కంటితో చూసింది ఎవరు? విన్నారా? గుర్తుపెట్టుకుంటారా? మర్చిపోతారా? మర్చిపోతారని చెప్పండి, శాపం పెట్టిపోతారు. ఈ క్షణము నుండి మీకు ఎవరికి జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉండుగాక, ఏది విన్నా మీరు మరిచిపోకుండా ఉండుగాక అని శాపం పెట్టిపోతారు. ఇది శాపమా వరమా? అందువల్ల దేవుడిని కన్నది కూడా హిందువులే. శ్రీరాముడు రావణాసురుడిని ఎవరు చంపాలా? రాముడు చంపాలా? రాముడు ఎవరై ఉండాలా? మహావిష్ణువు అయి ఉండాలి. అవునా? 14 లోకాలు ఎక్కడున్నాయి? మహావిష్ణువు గర్భంలో ఉన్నాయి. అవునా? ఇప్పుడు మహావిష్ణువు ఎవరి గర్భంలో ఉన్నారు? కౌసల్యామాత గర్భంలో ఉన్నారు. అవునా? నాకు తెలియక తనకు మీరే చెప్పండి పెద్ద మనుషులు, ఇప్పుడు తీర్పు చెప్పండి నా ఎదురుగా ఉండే పెద్ద మనుషులు. 14 లోకాలను తన గర్భములో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడ. 14 లోకాలతో కలుపుకుని తన గర్భములో మహావిష్ణువుని 10 మాసాలు మోసిందే, ఆ మోసిన కౌసల్యామాత గొప్పదా? ఆ కౌసల్యామాత కూడా నీకులాగా నాకులాగా హిందువుగానే పుట్టింది. అర్థమైందా? అందువల్ల దేవుడిని కంటితో చూసింది ఎవరు? దేవుడిని కడుపున మోసి కన్నదెవరు? అయితే శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపేసిన తరువాత అప్పుడు ఆకాశ మార్గాన సకల దేవీ దేవతలు వచ్చి పుష్పవర్షాన్ని కురిపించి 3 లోకాలకి కంటకంగా ఉండేటువంటి రావణ సంహారం చేసి లోక కళ్యాణం చేసేవాయా శ్రీరామచంద్ర అని పొగిడే. నువ్వు దేవుడివి అని పొగిడే. నువ్వు దేవుడివి. దానికి శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు తెలుసా? మీరేందయ్యా నన్ను దేవుడు అంటున్నారు అన్నాడు. నువ్వు దేవుడు కాకపోతే ఎవరు అన్నాడు. అప్పుడు దానికి రాముడు వారు ఏం సమాధానం చెప్పారు చెప్పమంటారా? నేను దేవుడిని కాదు, నేను మనిషిని అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంతకీ రాముడు దేవుడా మనిషే? ఆయన రాముడు నేను మనిషిని ఎందుకు చెప్పాడు తెలుసా? మనలందరినీ మనుషులుగా నువ్వు చెప్పడానికి మనిషిని చెప్పాడు. మనలందరినీ ఇన్ని సకల సద్గుణాలు, మంచితనము, వ్యక్తిత్వము, శీలము, పరాక్రమము, తేజస్సు, ఏకపత్నివ్రతము, తండ్రి చెప్పిన మాటలు దెవదాటకుండా ఉండటము. అవునా? ఇన్ని మంచి లక్షణాలన్నీ కనుక ఉంటే అప్పుడు మనిషి అవుతాడు. శ్రీరాముడిలో ఉండే గుణగణాలన్నిటితో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం? అర్థమైందా? కాబట్టి శ్రీరాముడు మనిషి, మనము మనుషుల్లాంటి వాళ్ళము, మనము
మనుషుల్లాంటి వాళ్ళము. అయితే మనం ఏం చేయాలంటే ఆ రాముల్ని చూస్తూ రాముల వారిని చూస్తూ మనం మనిషి కావడానికి ప్రయత్నం చేయాలా. అది రాముల వారు చెప్పింది. రాముల వారిని చూస్తూ అయిపోవాలా. ఎక్కడ రాముడిని అయిపోతానని వాడు దేవాలయానికి పోకపోయా, ఎక్కడ సీతలాగా అయిపోవాల్సి వచ్చింది ఇవి పోకపోయా. భయం, సీతలాగా ఉండాల్సి వచ్చింది భయం, రాముడిలాగా ఉండాల్సి వచ్చింది భయం. అందుకునే ఊరు రామాలయం పోవట్లకి తాళాలు వేసి ఉన్నాయి. మళ్ళీ ఆ శనివారం పెడతారు దీపం, అప్పుడు ముగ్గురు పోతారు. ముగ్గురు ఊళ్ళో వాళ్ళందరూ పోరు. ఇప్పుడు చెప్పండి, రామాలయానికి పోవాలా వద్దా? పోవాలా వద్దా? చేతండి ఇక వీళ్ళు ఊరు అంటారు. వీళ్ళు సగం చేయలేదు. వీళ్ళు పోతే పోతాం, లేకపోతే మనిషి పుట్టుకతో ఏది కూడా మిగతా వాటిలాగా కలిగి ఉండడు. చిన్న ఉదాహరణ చెప్పేదే వద్దా? ఆవు ఈనిందనుకోండి, దూడ 5 నిమిషాల్లో చెంగున గెంతులేసి వాళ్ళ అమ్మ పొదుగులకు పోయి పాలు తాగుతుందో తాగదా? అవునా? అలా పాలు తాగి పెరిగేటువంటి ప్రతి జీవరాశి పుట్టిన తర్వాత వాటంతట అవే వాళ్ళ అమ్మ పాలు తాగుతాయి. అవునా? కానీ మనిషి అలా మన అమ్మ పాలు మనం తాగగలమా? అది మన బతుకు. అర్థమైందా? ఏంది? తల్లి గర్భంలో నుంచి మనం బయటికి వస్తూనే చూసేది తల్లి ముఖం కాదు, తండ్రి ముఖం కాదు, తండ్రి తరపు బంధువులు కాదు, తల్లి తరపు బంధువులు కాదు. పూర్వకాలంలో మేము ముట్టుపుడితే మంత్రసాని, ఇప్పుడైతే డాక్టరు. అవునా? ఇది మన బంధువులా? కాదు, మూడో వ్యక్తి. అవునా? ఇది అర్థమైందో తెలుసా? మనిషి పుడుతూనే మనము ఇంకొకరి మీద ఆధారపడుతూ పుడుతూ ఉన్నాము. అవునా కాదా? అవునైతే అవునని చెప్పండి, కాదని చెప్పండి. మీరు అది చెప్పరు, ఇది చెప్పరు. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడి ఉండవలసింది. కాబట్టి మనిషిని ఏమన్నాడంటే మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి. మనం కలిసి బతకాల్సింది. ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కలిసి బతకాల్సిందే. కూరగాయలు అమ్మేవాడితో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? కిరాణా షాపుడితో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? మందుల షాపుడితో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? ఆ మందు షాపుతో తగువ పెట్టుకుంటే జరుగుతుందా? జరగదుగా. కాబట్టి అందరితో స్నేహంగా ఉండాలా వద్దా? అందరితో కలుపుకోలుగా ఉండాలా వద్దా? కాబట్టి మనిషి అందరితో కలిసి జీవించాలా. ఇక్కడ ఈ చెట్టు, ఇది కానుగ చెట్టు. ఇదేం చెట్టు? ఇది కానుగ చెట్టే కదా. దానికి వాళ్ళ ఆయన ఉన్నాడా? కొడుకు కూతురు ఉన్నారా? రేషన్ కార్డు ఉందా? అది ఫ్రీ బస్ ఉందా? బస్ స్టాండ్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ ఉందా? అది అక్కడే 100 ఏళ్ళు బతకగలదు. నువ్వు బతకగలవా? అర్థమైందా? కాబట్టి మిగతా దేనికి సంసారం లేదు. సంసారం ఎక్కడికక్కడే. అవునా? మేము చిన్నప్పుడు విన్న మాట, మీరు ఇప్పుడు మీ పిల్లలతో మాట కూడా చెప్పేది, మీరు సంపాదించి మాకేం పెట్టమంది, మీకు ఆడమే నిలబడండి అన్నారు లేదా? మేము కూడా విన్నాం. పిల్లలకి బాగా అర్థమయ్యి, మమ్మీ డాడీ మీరు చిన్నప్పుడు ఏం చెప్పారు, మీ కాలం మీద నిలబడమన్నారు, అందుకు నేను మియాపూర్కి పోతున్నాం, మీరు ఇక్కడ ఉన్నాడే మేము అక్కడ ఉంటామని చెప్తున్న వాళ్ళు. మీ బతుకు మీదే, మా బతుకు బాలే. అవునా? మనిషి ఎప్పుడు కూడా ఇవి ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే దేన్ని చూస్తే అది నేర్చుకుంటాడు. ఏది వింటాడో అది అంటాడు, దేన్ని చూస్తాడో దాన్ని చేస్తాడు. కుదురుతారు కదా. వంట కూడా చేస్తుండే, ఎత్తి వస్తూ ఒళ్ళు నేర్చుకుంటుండే. పెద్దలు ఏది చేస్తున్నారో అది చూసి నేర్చుకుంటున్నారు. అవునా? శివాలయంలో ఎవరు ఉంటారు? పార్వతి పరమేశ్వరుడు. రామాలయంలో ఎవరు ఉంటారు? సీత రాముడు. పెళ్లి కాగానే పెళ్లి మంటపంలో నుంచి బయటకు వచ్చి వివాహ మండపం, కళ్యాణ మండపం నుంచి పంతులు గారు ఎవరిని చూపిస్తారు? కాదు, అరుంధతి వశిష్ఠుడు. అరుంధతి పతివ్రత కదా. పతి అంటే భర్త కదా.
భర్త పక్క లేకుండా ఉంటుందా? రాముడు లేకుండా సీత ఉంటుందా? సీత లేకుండా రాముడు ఉంటాడా? అమ్మవారు లేకుండా శివుడు ఉంటాడా? ఏకంగా అర్ధనారీశ్వరుడు ఆయన. అవునా? అవునా? కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు, సీతారాములు ఆదర్శ దంపతులు, అరుంధతి వశిష్ఠులు ఋషి దంపతులు. ఇక్కడ వివాహం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారో మీరందరూ కూడా పుణ్యదత్ర ఏమన్నా ఉంటే 7 జన్మలు పెట్టుకోండి, మిగతా 6 జన్మల్లో స్నేహంగా కలిసి ఉండండి. పంచాయతీ ఏదైనా 7 జన్మలు పెట్టుకోండి. ఇప్పుడు నుంచి కొట్టుకొని చావడం ఎందుకు? ఇది ఎట్ట తిరిగి 7 జన్మల్లో అంతే. అవునా? కాబట్టి మనము పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉంటే, సీతారాములు చూస్తూ ఉంటే ఈ దేశంలో డైవోర్సులు కేసులు ఏవీ లేకుండా ఉన్నాయి. దేవాలయం పోవడం, దేవుణ్ణి చూడడం మానేశారనైనా ఎక్కువైపోయింది. అసలు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోరా? అప్పుడే ఎందుకు తొందర? పోయిన సంవత్సరం మా ఆశ్రమానికి ఒక ఆమె వచ్చింది, 2 వచ్చారు, దంపతులు వచ్చారు, 2 దండం పెట్టారు. ఆమె నా కాళ్ళ మీద ఆమె తల పెట్టింది, అది ఏడుస్తున్నాయి, నీళ్లు గారిపోతున్నాయి. అమ్మ లేవమ్మా, లేచింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మా పిల్లోడికి పెళ్లి కాలేదు నాయన అన్నాడు. అమ్మ మీ పిల్లోడికి వయసు ఎంతమ్మా అన్న. జస్ట్ మొన్నే 42 వచ్చాను. మా ఇంకొక 3 సంవత్సరాలాగమ్మా. ఏమి స్వామిజీ? ఏకంగా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకో. పెళ్ళి ఇప్పుడు చేసుకోవాలా? 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 40 ఏళ్ళకి కొడుకు పెళ్లికి వస్తాడు కదా. అవునా? 60 ఏళ్ళకి మనవడు పెళ్లికి వస్తాడు కదా. కంటి ఎదురుగా 3 తరాలు చూడొచ్చు కదా. 3 తరాలు స్థిరపడతాయి కదా. తండ్రి కొడుకు సహాయం చేస్తాడు కదా, కొడుకు తండ్రికి సహాయం చేస్తాడు కదా, కుటుంబం నిలబడుతుంది కదా. ఈ రకంగా ఉండేది పూర్వకాలం వ్యవస్థ. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకోవడానికి 40, కొడుకు పుట్టి వాడు చెడు వీడు 60, వాడికి 40 చెడు వీడు పోయా, వాడి కొడుకు పుట్టేటికి వీడు పోయా, ఒకడు వచ్చేటికి ఒకడు కొంపలో ఉండడు. అవునా? మొత్తము సమాజాన్ని అస్తవ్యస్తం చేసుకుంది మన దిక్కుమాలిన బాధ్యతారహితమైన ఆలోచన విధానమే. ఇది హిందూ సమాజానికే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు. పిల్లల్ని కనరు. ఒకడే ఎందుక ఒక్కడే కన్నావు? నాకు 1 కోటి రూపాయలు ఆస్తి ఉంది, ఒక కొడుకుంటే కోటిగా ఉంటుంది కానీ నాకు కోటిగా ఒకడు ఉంటున్నాడు. ఏం పేరు పెట్టారు? ఆ కొడుకు కోటీశ్వరుడు పెట్టాట. కోటేశ్వరుడు. ఏ కోటేశ్వరుడు? ఏడేదో మన ఇక్కడ ఉంది కదా గుంటు దగ్గర, ఏంటి కోటప్పకొండ, కోటేశ్వరుడు పేరు పెట్టారు. అవునా? కోటిగా ఉండాలంటే కొడుకు ఒక్కడే ఉండాలా? 2 కొడుకులు అయితే 250 అయిపోయా, 4 అయితే 4 25 అయిపోయా. కోటిగా ఉండాలంటే కొడుకు ఒక్కడే ఉండాలా? పిల్లలు కనకూడదు. వీటికి పెళ్లి చేయాలా? అమ్మాయి కూడా ఒక్కటే ఉండాలా? వాళ్ళకి ఎవరు ఉండకూడదు. పైగా వాళ్ళ అమ్మా నాయనకి ఇన్సూరెన్స్ ఉండాలా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలా, షుగర్ బీపీ ఉండాలా, వాళ్ళు తొందరగా పోవాలా, ఆ డబ్బులు కూడా మాకు రావాలా. అవునా? ఇంత బలహీనమైన ఆలోచనలు వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా ధార్మికంగా పుణ్యాన్ని ఇచ్చే ఆలోచన లేకపోతే మనం ఎట్ట బాగుంటుంది చెప్పండి. వింటున్నారు లేదా? చెప్పాలా వద్దా? చెప్పాలనే వాళ్ళు చేస్తండి. సగం చేతులు లేచాయి, ఇంకా సేపు ఈ ఊళ్ళో గురు అప్పుడు ఆపేస్తారు. అందువల్ల సంతానం కలిగి ఉండండి. మీ గ్రామాల్లో ఎన్ని కుటుంబాల్లో మీ సంతానం నగరాలకు వెళ్ళిపోయి లెక్కేసుకోండి. ఎంత ఇళ్ళు ఖాళీ అయిపోయిన లెక్కేసుకోండి. ఇంకొక తరం తర్వాత ఆ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయో లెక్కేసుకోండి. గ్రామాలు కరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలు ఇప్పటికే లేరు, ఎవరు ఇంకా కరిగిపోతున్నాయి. అవునా? నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ రోజున ఎకరా 20 లక్షలు అమ్ముతున్నది అనుకుంటే ఉదాహరణకి, ఇంక 20 ఏళ్ల తర్వాత 1 లక్ష కూడా మురుగు. గ్రామంలో ఉండేదానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణకి సీజన్లో బయట రాష్ట్రాల నుంచి 13 లక్షల మంది వ్యవసాయ కూలీలు వచ్చి నాట్లు నాటి వరి కోతలు కోస్తేనే ఇక్కడ వ్యవసాయం నడుస్తున్నది. అవునా? పని చేయడానికి మీ ఊళ్ళో మనుషులు ఉన్నారా? కట్టెలు కొట్టడానికి మనిషి ఉన్నాడా? పార పని చేయడానికి మనిషి ఉన్నాడా? గడ్డపాలు పని చేయడానికి మనిషి ఉన్నాడా? లేడు.
మనందరికీ ప్రమోషన్ వచ్చేసా, కొంచెం పైకి ఎక్కేస్తే కింద పనిచేసేవాడు లేకపోయా, మడగట్టేది ఎవరు, అరగట్టేది ఎవరు, మడవేసేది ఎవరు, చెంగు వేసేది ఎవరు, గొర్రెలు మేపేది ఎవరు, బర్రెలు మేపేది ఎవరు, పాలు తీసేది ఎవరు, డైరీకి పోసేది ఎవరు, పొద్దున అందరూ ప్యాకెట్ వస్తుందా అని చూస్తున్నారు. ప్యాకెట్లు రావాలి చెప్పట్లా. ప్యాకెట్లో పాలు ఉంటాయి సరే, ప్యాకెట్ ఇంటి ముందుకు రావాలని ఆలోచిస్తారు. ప్యాకెట్ లోపలికి పాలెట్ రావాలి, ఎవరు లేరు, ఉన్నారా? కాబట్టి హిందువుల జనాభా తగ్గిపోతూ ఉన్నది. జపాన్లో ఇప్పుడుండే ముసలోళ్ళు చచ్చిపోతే జపాన్ దేశం లేదు, ఒక్కడ కూడా పిల్లలకి కనకుండా ఆపేశారు. ఇప్పుడుండే ముసలోళ్ళు చచ్చిపోతే జపాన్ లేదు. ఫ్రాన్స్ కూడా అంతే, మాత్రం ఓల్టేజ్, దేశమే ఓల్టేజ్ ఇవ్వదు. ఇప్పుడుండే ముసలోళ్ళు చచ్చిపోతే ఫ్రాన్స్ లేదు, డెన్మార్క్ లేదు, యుగస్లేవియా లేదు, చెకస్లోవేక్ లేదు, ఏ దేశం కూడా. చివరికి ఇంగ్లాండ్ కూడా సగం పోయింది. అవునా? మీరు పిల్లల్ని కనకపోతుంది, వాళ్ళ ఆపకపోతుంది. అవునా? వాళ్ళని మెచ్చుకుంటున్నా, ఎవరు సంతానాన్ని కంటున్నారు. ఎందుకంటే సమాజంలో ఏ పనికి మనిషి కావాలో మనిషి అక్కడ దొరుకుతున్నాడు, ఇక్కడ దగ్గర మనిషి లేడు. అందువల్ల సంతానాన్ని హిందువులు అది పనిగా కనాల, ముగ్గురునో నలుగురునో కని సమాజాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి. అవునా కాదా? అవునా కాదా? ఈరోజు ఉదయాన్నే మీ ఇంటి ముందు ముగ్గేశారు లేదా? వేశారు లేదా? అపార్ట్మెంట్లో ఉంటే ముగ్గు కూడా ఇవ్వలే, స్టిక్కర్ తెచ్చుకుంటే సరిపోతుంది. పాకెట్లో స్టిక్కర్ అంతేనా? ముగ్గు రామాయణంలో అయోధ్యాకాండలో ముగ్గురు గురించిన వర్ణన ఉంది. ఏంటో తెలుసా? అయోధ్యా నగరంలోని పుణ్యస్త్రీలు సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి ఇంటి ముందు పిండి ముగ్గులు వేస్తున్నారు అని ఉంది. ఇప్పుడు రామాయణం జరిగింది ఏ యుగంలో? త్రేతాయుగం. దాని తర్వాత ఏ యుగము? ద్వాపర యుగం. దాని తర్వాత ఏ యుగము? ఇప్పుడు కలియుగం. అవునా కాదా? అదే ఆచారాన్ని, అదే ధర్మాన్ని, అదే మతాన్ని యుగాలు 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 వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఎవరు ఆచరిస్తూ భూమి మీద ఉంటారో వాళ్ళనే హిందువులు అంటారు. అవునా కాదా? రామాయణంలో ముగ్గేశారు, ఈరోజు ఉదయం ముగ్గేశారు. అవునా? కాబట్టి యుగాల పర్యంతంగా ఇంటి ముందు ఉండే ముగ్గుకే మనకంత సీనియారిటీ ఉంది. అవునా? శాస్త్రాలు పురాణాలు అవన్నీ పక్కన పెట్టండి, ఈ ఇంటి ముందు ఉండే ముగ్గు గీతకే 3 యుగాల చరిత్ర ఉంది. వివాహం చేసుకున్న వాళ్ళందరూ మెడలో మంగళసూత్రాలు ఉన్నాయిగా, ఉన్నాయా లేదా? హైదరాబాద్లో ఇప్పుడు తరంలో ఎప్పుడు పెళ్లి చేయని అమ్మాయిలు అక్కడే కనపడ. నేను అనడం ఒక 5-6 ఏళ్ల కిందట హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ ఇంటికి పోయినా. ఆ అమ్మాయికి పెళ్ళి 6 నెలలు అయింది. పెళ్ళికి పిలిస్తే పోలే, ఎక్కడో తిరుగుతున్నా. తీరా ఇంటికి పోతే ఆ అమ్మాయిని చూసి కొద్దిగా నాకు బాధ కలిగింది. నేను అప్పుడు పెళ్ళికి రాలేదు, ఇప్పుడు వస్తే మెడలో మంగళసూత్రం లేదు, కాలికి మెట్టిలు లేవు, ఏం జరిగిందా? అమ్మ ఏమైంది అన్న? ఏంటి మంగళసూత్రం? మా ఆయనకి ఇష్టం లేదు, తీసేయమన్నాడు. మరి మెట్టిలే, మా ఆయనకి ఇష్టం లేదు, తీసేయమన్నాడు. ముక్కుకి పుట్టినట్టు రంధ్రంలాగా మచ్చ కనపడుతుంది, ముక్కు పుడక. మా ఆయనకి ఇష్టం లేదు, తీసేయమన్నాడు. ఎందుకు? నువ్వు ఇష్టం లేదు కనుక్కో. ఎందుకు ఈ ఆయనకి మగవాడికి మంగళసూత్రం ఎందుకు ఇష్టం లేదు తెలుసా? గజ్జలు ఎందుకు ఇష్టం లేదు తెలుసా? వీడు ఎప్పుడు ఇంట్లో పెరగల, హాస్టల్లో పెరిగాడు. అర్థమైందా? హాస్టల్లో పెరిగే పిల్లలకి కోళ్ళ ఫారంలో ఉండే కోళ్ళకి తేడా లేదు. ఏం చెప్పారు కాబట్టి చెప్పకపోతుంది, ఇంకా చెప్పొద్దా? కోళ్ళ ఫారంలో ఉండే కోళ్ళు గుడ్లు పెట్టవు, హాస్టల్లో ఉండే పిల్లలు నీకు ముద్ద పెట్టరు. అవునా? ఎందుకు పెట్టంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఇంట్లో లేరు. ఇల్లు అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, సంసారం అంటే ఏంటి, ఇవి ఏవి దగ్గర ఉండి చూడాల వాళ్ళకి ఒక్కటే తెలుసు. మధ్యాహ్నం గంట కొడతారు, వచ్చి పెడితే అన్నం పెడతారు, నెలకొకసారి పిలిచి ఫీజు కట్టించుకుంటారు, ఇంట్లో నుంచి అకౌంట్లో నుంచి డబ్బులు వేస్తారు. అంతేనా? అప్పుడు పెద్ద వీళ్ళకి ఉద్యోగం వస్తుంది, రాగానే వృద్ధాశ్రమంలో చేరుస్తారు, నెలలో వాళ్ళు మీకు డబ్బులు వేస్తారు. చిన్నప్పుడు మీరు ఫీజులు కట్టండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఫీజులు కడతారు. లెక్క సరిపోయిందా లేదా? మనం వాళ్ళతో ఎట్ట వ్యవహరించామో వాళ్ళు మనతో ఎట్టనే వ్యవహరిస్తారు. తేడా ఏమైనా ఉందా? కాబట్టి పిల్లలు ఈ రోజున మన పిల్లలు చాలామంది
మనం వాళ్ళకి ఏమీ నేర్పించకపోయినా, కూర్చోబెట్టి ఇది రామాయణం ఇది భారతం చెప్పకపోయినా మన పిల్లల రక్తంలో అవి ఉన్నాయి కాబట్టి లక్షణాలు. ఇందాకే చెప్పారు, ఎవరు చెప్పకూడని దేవాలయం కట్టారు కాబట్టితో. అవునా? గ్రామాల నుంచి మొట్టమొదటి 90వ దశకంలో 90 ఆ ప్రాంతంలో ఎవరెవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారో వాళ్ళు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంటే గ్రామంలో పూరి గుడిసెలో ఉండే పేదవాళ్ళైన తల్లిదండ్రులకు ఒక చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు. అవునా? తర్వాత ఏం చేశారు తెలుసా? వాళ్ళ గూడెల్లో కానీ వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు చేసుకొని మాట్లాడుకొని ఊర్లో దేవాలయం కట్టించారు లేదా? హిందువులు ఎవరైనా 4 రూపాయల చేతిలో డబ్బులు వస్తే, పేదరిక స్థాయి నుంచి ఎదిగితే, డబ్బులు కనపడితే హిందువు చేసే మొట్టమొదటి పని ఏందో తెలుసా? దేవుడి గురించి 4 రూపాయలు ఖర్చు పెట్టడం అలవాటు హిందువులకు ఉంటుంది. అంతే. ప్రతి దగ్గర ప్రతి ఊర్లో ఈరోజు రేపు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వేరే వేరే వృత్తులు 4 రూపాయలు సంపాదించుకుంటారు. వాళ్ళ ఊరి దేవాలయానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊళ్ళో వాళ్ళు దేవాలయానికి పోతే సార్ మీరు పోవాలంటే పోవాలా వద్దా? దేవాలయము లేని గ్రామములో నివాసము ఉండరాదు. దేవాలయం లేని గ్రామంలో నివాసము ఉండరాదు. దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయము, విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము. ప్రాణంతో ఉండే దేవుడిని ఎదురుగా ఉంచుకునే సాక్షాత్కారంగా ప్రత్యక్షంగా ప్రాణంతో ఉండే దేవుడిని పూజించుకునేది ఈ భూమి మీద హిందువులు ఒక్కరే. కొట్టండి, గట్టిగా కొట్టండి. ఎవరెవరు చప్పట్లు కొట్టేవాళ్ళు అందరూ దేవుడు కనపడతారు. ఎవరెవరు చప్పట్లు కొట్టలేదు చుక్కలు కనపడతాయి. తమాషా కన్నా లేవు ఒప్పటి. అందువల్ల దేవాలయం లేని గ్రామంలో నివసించరాదు. నీవు ఒక గ్రామంలో నీ భార్యా బిడ్డలతో గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి జీవించాలంటే ఆ గ్రామంలో దేవాలయం తీరాలి. హిందువులు 4 దేవాళ్ళ మధ్యలో జీవిస్తూ ఉంటారు. చెప్పాలా వద్దా? గుర్తుపెట్టుకుంటారా? హిందువులు 4 దేవుళ్ళ మధ్యలో 4 స్తంభాలు అనుకోండి. మొదటిది గ్రామదేవత, రెండవది కులదేవత, మూడవది ఇలవేలుపు, 4వది దేవాలయం. గ్రామానికి యజమాని రాముడు కాదు, కృష్ణుడు కాదు, శివుడు కాదు. గ్రామానికి యజమాని గ్రామదేవత. ఎల్లమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మహాలక్ష్మమ్మ. గ్రామదేవతది మొత్తము. గ్రామ యాజమాన్యం గ్రామదేవతది. పూర్వకాలంలో పశువులు మేతకి పంపిస్తాం అనుకోండి, బయట పొద్దున్న వదిలేస్తారు కదా, వెళ్తుంటే అనగానే గంప పట్టుకొని పోతుంటాడు. గుర్తుందా లేదా? ఎందుకని? పేడ రోడ్డు మీద వీధిలో పడకూడదు. ఒకవేళ ఒక గంప తీసుకొని రావడం, తట్ట తీసుకురావడం మర్చిపోతే ఆ గేదె లేకపోతే ఇంకో అట్లా ఆ పేడని ఇట్లా కాలు తట్టి పెడితే ఇంకెవరు తీసుకోబోరు అన్నమాట. అవన్నీ ఊరు దాటించేసి తిరిగి వెనక్కిపోయేటప్పుడు ఆ పేడకడ తీసుకెళ్ళిపోయి దిబ్బలో వేసుకునేవాళ్ళు. అవునా? ఎందుకో తెలుసా? గ్రామదేవత గ్రామములో సంచరిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. బుద్ధి పుట్టినప్పుడల్లా వస్తుంది ఆమె. ఈ పొలాలు ఆమెవే, ఆ వాటర్ ట్యాంక్ ఆమెదే, బస్ స్టాండ్ ఆమెదే, రైల్వే స్టేషన్ ఆమెదే, హాస్పిటల్ ఆమెదే, ఈ పరిసరాల్లో ఉండే అన్ని ఆమెవే. ఈ దేవాలయం కూడా ఆమెదే. ఈ ఊరి గ్రామదేవత ఎవరు? ఆమె 24 గంటలు ఈ గూడెం ఆ గూడెం వీళ్ళకి కూడా అక్కడ అంతా తిరుగుతుంటుంది. ఆ గ్రామదేవత ఎక్కడెక్కడ తిరుగుతుంటుందో అక్కడక్కడ శుభ్రముగా ఉండాలా. ఎక్కడ శుభ్రంగా ఉండదో అక్కడి నుంచి ఆమె వెనక్కిపోతుంది. ఇప్పుడు అందరూ తెలివి ఎక్కువ ఏం చేస్తారు తెలుసా? సాయంత్రం అయిన తర్వాత దుకాణాలు కట్టేస్తారు. రాత్రి వాళ్ళ దుకాణాల్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీదకి వస్తారు. అవునా? అదే దరిద్రం. పోయికండి. మీ ఇళ్ళ దగ్గర గవర్నమెంటే చెప్పిందిగా, రోజు తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త. దీనికి పొడి చెత్త అనేసి పొడి చేస్తాను ఏమైనా పడింది? తడి చేత్తో పొడి చేస్తా, తడి చేత్తో పొడి చేస్తా, తడి చేత్తో పొడి చేస్తా, తడి చెత్త విధంగా పోయింది అని చెప్తున్నారు కదా రోజు. అలా మీ దుకాణాల్లో కానీ మీ ఇళ్లలో కానీ ఉండే చెత్తని రోడ్డు మీద వేయవద్దు. మీ ఇంటి ముందు కూడా అంతవరకు మీరే ఊడ్చుకోండి. అందరూ ఎవరెవరి వీధుల్లో వాళ్ళు అక్కడ వీడ్చుకుంటే అమ్మవారు వస్తారు. తెలుసా ఈ సంగతి? తెలుసా తెలీదా? గ్రామదేవతే గ్రామంలో ఉండేటువంటి అంటురోగాలు రాకుండా చూసేది ఆమె. మీ పంటలకు చీడపీడలు రాకుండా చూసేది ఆమె. సంవత్సరానికి ఒకసారి కొలుపు, జాతర, తిరణాల్లో
ఏదో చేసుకోవాలా ఆమెకి, ఏదో చేసుకోవాలా, దేన్ని ఒకదాన్ని చేసుకోవాలా. అర్థం కాదా? అయిందా కాలేదా? కాకుండా ఉండదు. ఏ వారం ఈరోజు? ఈరోజు కాదు, ఆదివారం. సోమవారం శివుడిని పూజించుకోవాలా? కుదరదు. శనివారం వెంకటేశ్వరుని రాముడిని పూజించుకోవాలా? కుదరదు. రెండింటికి మధ్యలో ఆదివారం వస్తుంది, ఏమైనా చేసుకో. గడ్డిమై సమ్మ ఉంటుంది, మన శ్రీశైలం కూర్చుంటే ఉంటుందా? ఇంకా ఆదివారం చూడాలన్నా సాగరంగా మొత్తం 20 కిలోమీటర్లు జామ్ అయిపోయింటే వాహనాలు మంచి వ్యాన్ మాట్లాడుకుంటారు హైదరాబాద్ నుంచి. దాంట్లోనే వచ్చి ఏమంటారు, వండుకునే పాత్రలన్నీ పెట్టుకొని బంధువులంతా కూర్చొని ఏమైనా మంచిది మంచి బ్యాంకింగ్ పెట్టుకొని పోతారు. అదేమంటే నన్ను కూడా ఈ యాత్రకి తీసుకోబోతున్నారు. తొందరగా పోయాడు వీడు. 10 కిలోమీటర్ల యువతలు ఆపేస్తారు DCMని. ఎందుకంటే మొత్తం జాము. అమ్మాయి దించేసి, మైసమ్మ ఇది నీదే, హైదరాబాద్ మొత్తం నాదే. అక్కడ కూడా నిర్మల్ దగ్గర కూడా అడిల్లి పోషమ్మ ఉంది. నిర్మల్ మండలం, నిర్మల్ తర్వాత సారంగపూర్ మండలంలో అడిల్లి పోషమ్మ. అదైతే అడవిలో మరి దారి కూడా ఉండదు, వేలాది మంది వచ్చేస్తారు. 5-6 కిలోమీటర్ల యువతల నుంచే పోషమ్మ ఇది నీదే, అది రాదు నాది నీదే. ఊరికే చెప్పేలే, కానీ అవన్నీ చేసుకోండి. చేయొద్దని కాదు, మళ్ళీ ఆయన వచ్చి చెప్పాడు. మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయకండి, చూసుకోండి. అర్థమైందా? ఎవరికి ఏ మర్యాద చేయాలో, ఏ పద్ధతి చేయాలో, ఏ సంప్రదాయం చేయాలో, ఏ ఆచారం చేయాలో మీ గ్రామంలో మీ పూర్వీకులు మీకు ఏది నేర్పించారో దానినే ఆచరించుకోవాలా. అవునా? ఇంత అనుకూలంగా మీకు చెప్తే చప్పట్లు కూడా కొట్టరా? మీ అందరికీ ఆదివారం వచ్చుగాక, చప్పట్లు కొట్టడానికి రోజు శనివారమే వచ్చుగాక. మీకు లేదు కొండి. అందువల్ల గ్రామదేవత కులదేవత, కులము అనే దాంట్లో ఏమీ లేదు. కులము వెనక ఉంది. కులము వెనక ఏముంటుందంటే వృత్తిలో ఏమి ఉంటుందంటే శాస్త్రము తర్వాత ఏమి ఉంటుందంటే సాంప్రదాయము. ప్రతి కులము ఆచారము ఒకటి ఉంటుంది. ప్రతి కులానికి దేవత ఒకరు ఉంటారు. ప్రతి కులంలో సైన్స్ ఉంది, ఉందా లేదా? కులంలో సైన్స్ ఉందా లేదా? ఉదాహరణకి రజకులు ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడ ఈ ఊళ్ళో హాస్పిటల్ ఉందనుకోండి, ఇక్కడ కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు ఆకుపచ్చటి వస్త్రాలు వేసుకుంటారు. వాటిని ఏం చేస్తారంటే ఉండలుగా బాగా మడిచి కొన్ని వాటిలో పెట్టి స్టెరిలైజ్ చేస్తారంటే ఆవిరికి ఉడికిస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి ఆ వస్త్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయన్నమాట. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్కి డాక్టర్లకి అవే వేసుకుంటారు. ఈయన నుంచి వాళ్ళకి కానీ వాళ్ళ జీనికి కానీ మళ్ళీ వేరే క్రిములు అంటకుండా వేసుకుంటాం. అవునా? మొత్తం భారతదేశంలో రజకుల కారణంగా మన ఇళ్ల నుంచి తీసుకుపోయిన వస్త్రాలని రేవులో పెద్ద బాణలు పెట్టి ఆ బాణల్లో బాగా ఉడికిచ్చి వాటిలో ఉండే బ్యాక్టీరియాని అంతా చంపేసి మంచి వస్త్రాలని చలువ చేయడం అంటే ఇదే చలువ చేయడం. చలువ అంటే ఇప్పుడు ఎండలో ఉంటే బాగుంటుందా, నీడలో ఉంటే బాగుంటుందా కదా? అందువల్ల చలువ చేయడం అంటే దాంట్లో ఉండేటువంటి చెడును తీసేసి మంచి వస్త్రాలని కోట్లాది మంది చేత కట్టించినటువంటి పని ఎవరిది? రజకులు. దాంట్లో సైన్స్ ఉందా లేదా? అందరూ బెల్లం కొట్టిన రాయలాగా ఉంటారు, పండి ఉంది కదా. అలాగే ప్రతి దాంట్లో వీళ్ళున్నారు నాయి బ్రాహ్మణులు అంటే మంగలి అనేది తెలుగు పదము, నాయి బ్రాహ్మణ అనేది సంస్కృత పదము, సాకలి అనేది తెలుగు పదము, రజక అనేది సంస్కృత పదము. అర్థమైందా? నాయి బ్రాహ్మణులు ఏం చేస్తారు? క్షవరం చేస్తారు అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు నాకు డోలు సన్నాయి పెట్టారుగా, ఇక్కడ ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? ఎక్కడున్నారా? కాదు, అక్కడ ఉన్నారు ఆయన. నాయి బ్రాహ్మణులు. ఇక్కడ మంత్రాలు చదువుతున్నారు, వీళ్ళని వైదిక బ్రాహ్మణులు అంటారు. వేదంలో యజుర్వేదంలో వచ్చేటువంటి మంత్రాలతో పూజ చేస్తే వైదిక బ్రాహ్మణుడు. సామవేదంలో సంగీత స్వరాలు ఉన్నాయి. సామవేదం నుంచే సంగీతం వచ్చింది. ఆ సామవేదం నుంచి వచ్చిన సంగీతంతో వాడు రాగయుక్తం కనుక కీర్తనలు చేస్తే, అన్నమాచార్య కీర్తనలు వాదిస్తే, త్యాగరాజ కీర్తనలు వాయిస్తే అదంతా కూడా సామవేదం అన్నమాట.
కాబట్టి సామవేదంతో పూజ చేసేవాళ్ళు నాయి బ్రాహ్మలు, యజుర్వేదంతో పూజ చేసేవాళ్ళు వైదిక బ్రాహ్మలు. అయితే వీళ్ళు ఏమంటే శాకాహారులు, వాళ్ళు ఏమంటే మాంసాహారులు. మరి మంగళవాడు మాంసాహారులు ఎందుకు అయ్యారో తెలుసా? ఈ బ్రాహ్మలు ఆయుర్వేదం చేస్తారు, ఆ బ్రాహ్మలు ఆయుర్వేదం చేస్తారు. ఈ బ్రాహ్మలు చేసే ఆయుర్వేదంలో చెట్టు ఆకులు, బెరడు, కాయలు, గింజలు, పువ్వులు, విత్తనాలు, వేర్లు ఆయుర్వేద వైద్యం చేస్తారు, అవునా? కానీ వాళ్ళు చేసే వైద్యంలో ఏముంటుందంటే కొంచెం మాంసం ఉంటుంది. పక్షవాతం వస్తే జమునుకాకి మాంసం కలిపినటువంటి లేహ్యం తయారు చేస్తారు. కేళ్లవాతం, కేళ్ల నొప్పులు వస్తే కౌజు పెట్టే మాంసంతో లేహ్యం తయారు చేస్తారు. దుప్పి కొమ్ములో ఉండే కొవ్వు, ఎద్దు కొమ్ములో ఉండే కొవ్వు, జింక కొమ్ములో ఉండే కొవ్వు, పాల్చిప్పల్లో ఉండే మాంసం, ఇటువంటివన్నీ కలిపి వైద్యం చేసేవాడు నాయి బ్రాహ్మణులు. వాళ్ళు మాంసంతోనే వైద్యం చేస్తారు కాబట్టి వాళ్ళు మాంసాహారులు అయినారు. ఇద్దరికీ జంధ్యం ఉంటుంది, ఇద్దరికీ గాయత్రి ఉంది. వాళ్ళు బ్రాహ్మలే, వీళ్ళు బ్రాహ్మలే. చరిత్రలో మనం అన్నీ మర్చిపోయినాం, ఒకళ్ళకొకళ్ళకి తెలియదు. అందుకని కులం పేరు చెప్పుకొని సంఘాలు పెట్టుకొని రోజు జుట్టు పెట్టుకొని కొట్టుకొని వస్తున్నాం, అవునా కాదా? అవునా కాదా? యాదవులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? పశుపోషణ. పశుపోషణ అంటే మొరటుగా ఉంటుంది. దాన్ని మనం కనుక ఇంగ్లీష్లో చెప్పుకోరు, స్టైల్గా ఉంటుంది. డైరీ ఫారం. ఏంటి? డైరీ. తిరుమల డైరీ, దొడ్ల డైరీ, ఇంకే విజయ డైరీ, విశాఖ డైరీ, మోడర్న్ డైరీ అని పెడితే ఈ పనే వాళ్ళు చేసింది. వాళ్ళు ఆవులను పోషించారు కాబట్టి, బర్రెలు పోషించారు కాబట్టి అందరికీ చక్కటిగా పాలు వచ్చినాయి, పెరుగు వచ్చింది, నెయ్యి వచ్చింది, తిన్నారు, ఆరోగ్యంగా బతికారు, అవునా? మీరు ఏ కులమైనా తీసుకోండి, వృత్తి లేకుండా, సాంప్రదాయం లేకుండా, కులదేవత లేకుండా 7,000 కులాలకి 7,000 వృత్తులు ఉన్నాయి. 7,000 కులాల్లో 7,000 రకాల సైన్స్ ఉంది. ఒక తుమ్మ చెట్టును చూస్తే, గంగరాయ చెట్టును చూస్తే, వేప చెట్టును చూస్తే మన వడ్రంగి ఏం చేస్తారు? వడ్రంగి ఏమంటారు? వడ్రంగి కానీ తెలుగులో ఏమంటారు చెప్పండి? వడ్రోడు. వడ్ల వాళ్ళ చెట్టును చూస్తే ఆ చెట్టులో ఎన్ని దర్వాజాలు వస్తాయి, కిటికీలు వస్తాయి, తలుపులు వస్తాయి, నాగలు వస్తుందా, క్యాడ్ వస్తుందా, మొత్తం లెక్కేసి చెప్తాడు చెట్టును చూసి, అవునా? అవునా? నేర్పరితనం. ఏ స్కూల్లో చదువుకున్నాడు? మంచం తయారు చేస్తున్నాడు, దర్వాజా తయారు చేస్తున్నాడు, పల్లకి తయారు చేస్తున్నాడు. బ్రహ్మాండంగా తలుపు మీద వెంకటేశ్వర స్వామిని, సత్యనారాయణ స్వామిని, లక్ష్మీదేవిని చెక్కుతున్నారు లేదా? చదువుకున్నాడా? చదువుకోలే? చదువుకోకుండా చేశాడా? ఏ ఏ పని చేస్తున్నారో దేంట్లో నిష్ణాతుడై ఉన్నాడో అదే విద్య. వాడి దగ్గర విద్య ఉంది. ఇప్పుడు అందరూ ఏం చేశారంటే 70 ఏళ్ళ నుంచి పని కొట్టుకొని కులాలను చంపేశారు, కులాలతో వృత్తులను చంపేశారు, వృత్తులతో విద్యను చంపేశారు. ఏమీ లే, పూర్వం పైకిగా కిందకిగా, పైకిగా కిందకిగా. వాట్సప్ నువ్వు అట్రా, నేను వస్తా, వెళ్ళిపోయా, లేచిపోదాం పా, ప్రేమించుకుందాం రా, లేచిపోదాం పా. పోలీస్ స్టేషన్లో పంచాయతీ. హైదరాబాద్లో మంగళహాట్ అని చెప్పి ఒక పోలీస్ స్టేషను. అక్కడ తల్లిదండ్రులు పోయి కేసు పెట్టారు. అయ్యా 3 రోజుల నుంచి మా అమ్మాయి కనపడట్లేదని. అక్కడ హౌస్ ఆఫీసర్ అడిగాడు, అమ్మా 3 రోజుల నాడు పెళ్ళిళ్ళు వచ్చిన కూతురు, వయసు వచ్చిన కూతురు ఇంట్లో నుంచి కనపడకుండా వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చా మీరు కంప్లైంట్ ఇచ్చేదిలే. ఆ ఎస్ఐ అడిగాడు. వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? సార్ మామూలుగా మా అమ్మాయి 2 రోజులు రాదు, ఈసారి 3వ రోజు రాలేదు కాబట్టి అనుమానం వచ్చింది. అంటే 2 రోజులు పోవచ్చా? అంటే 2 రోజులు లోకల్ పర్మిట్, 3 రోజులు నేషనల్ పర్మిట్ పోవచ్చా? ఆయన ఇతను గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నాడు, మీరు ఏం చేయలేదు, ఏం చేయలేదు. అతను ఒక్కడే న్యాయం చేస్తున్నాడు. నగదు బదిలీ పథకం అంటే తెలుసా? నగదు బదిలీ పథకం అంటే తెలుసా? తెలీదా? ఉదయం 10 గంటలకు గవర్నమెంట్ మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. మీరు నిజాయితీగా సాయంత్రం 5 గంటలకు గవర్నమెంట్కి మళ్ళీ అకౌంట్లో డబ్బులు ఇస్తారు. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఖాళీ సీసా సాక్ష్యం ఉంటుంది. ఏమో ఉండదు. పార్టీ ఏదైనా ఉండని, రాష్ట్రం ఏదైనా కానీ, ప్రభుత్వం ఏదైనా కానీ, సమాజం మీద నమ్మకం, ఎన్ని వందల కోట్లు మీ అకౌంట్లో వేసినా సాయంత్రం 5 గంటలకు కరెక్ట్ వచ్చేస్తాయి. అతను ఏమి అనొద్దు, అతని వల్లే ప్రభుత్వం సమాజం నడుస్తుంది. కేవలం అతని వల్లే మీకు మంచినీళ్ళు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, కరెంటు వస్తున్నది, స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు, అవునా? మధ్యాహ్న భోజన పథకం వస్తున్నది, ఉపాధ్యాయులకి అన్నీ వస్తున్నాయి.
వాడే లేకపోతే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ సమాజం ఉండదు. అటెండ్ అప్పటి నుంచి మీరు మొదలు పెట్టబాకండి. మీకు ఎంత పుణ్యం వస్తుందో అది తెలియదు. సప్త వ్యసనాల్లో ఏ ఒక్క వ్యసనం ఉన్నా మనిషి పతనమైపోతాడు. సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం జాగ్రత్తగా ఉండండి. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? అందువల్ల హిందూ సమ్మేళనము ఈరోజు ఎందుకు పెట్టుకున్నామంటే హిందువులు కలిసి జీవించాలి. కలిసి జీవించేవాళ్ళు కానీ ఇప్పుడు విడిపోయాం లేదా? దేవాలయాలకి మీరు కనుక పూజా సామగ్రి తీసుకుని వస్తే మీ కుటుంబము, మీ భార్యా పిల్లలు, మీ సంతానము బాగుండాలని అక్కడ గోత్రనామాలతో పూజ చేసుకుంటారు, అంతేనా? కానీ అదే దేవుడు పల్లకి ఊళ్ళోకి వస్తే ఉన్నవాడు లేనివాడు, ఈ కులము ఆ కులము, పూరి గుడిసె భవనము ప్రతి ఇంటి దగ్గర ఆగుతాడు ఆగడా? ఆ ఇంటి అల్లాలి ఎక్కడైతే ఒక పళ్ళెనం పట్టుకొని అందులో ఏదో తనకు కలిగింది అరటిపండు, అటుకులు, బొరుగులు, చక్కెర, బెల్లము ఏదో ఒకటి పట్టుకుని వాకిట్లో పెడితే దేవుడి పల్లకి ఆగుతున్నదా లేదా? నైవేద్యం తీసుకుంటున్నాడు లేదా? అవునా? సమాజాన్ని కలిపి ఉంచే పని చేసేవాడు దేవుడు. సమాజంలో కలిపి ఉండేటప్పుడు ఊరంతా తిరిగి వస్తాడు రాముడు, శివుడు మళ్ళా దేవాలయానికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? రాముడు ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఈరోజు ఎలా అయితే ఒకే ఆలోచనతో, ఒకే బుద్ధితో, ఒకే ఏమంటూ ఐకమత్యంతో ఉన్నారో ఇలాగే గ్రామం సంవత్సరం అంతా ఐకమత్యంగా ఉంటే, ప్రపంచాలు లేకుండా ఉంటే, విద్వేషాలు లేకుండా ఉంటే, హెచ్చుతగ్గు భావన లేకుండా ఉంటే, అందరూ ఒకే కుటుంబంలాగా ఉంటే మీ అందరితో పాటు మీలో ఒకటిగా నేను కూడా మీ ఊర్లో ఉంటాను అని రాముడే చెప్తున్నాడు, శివుడే చెప్తున్నాడు, ఆంజనేయుడు చెప్తున్నాడు, హనుమంతుడు ఆయన విఘ్నేశ్వరుడు చెప్తున్నాడు, సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. కలిసి ఉండడము దైవీ గుణము, కలిసి ఉండడం దైవీ గుణము, విడిపోవడం రాక్షస గుణము. కౌరవులు కలిసి ఉండరు, పాండవులు విడిపోరు. ఒకరోజు ద్వారక నుంచి రథం మీద కృష్ణ పరమాత్ముడు వెళుతూ ఉన్నాడు. ద్వారక దాటి వచ్చాడు, నారదుడు వచ్చాడు, పరమాత్మ ఎక్కడికి ప్రయాణం అన్నాడు. ఏం లేదు, వనవాసం చేస్తున్నాడు కదా, ధర్మరాజుని వెళుతుంటాను కూతురు అన్నాడు. అప్పుడు నారదుల వారు అడిగారు, ఏమడిగారు తెలుసా? రాజ్యం ఉంది, అధికారం ఉంది, రారాజే, ఐశ్వర్యం ఉంది, హస్తినాపురంలో ఉండే దుర్యోధనుడిని ఒక్కసారి కూడా నువ్వు కలవడానికి పోలా. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పేదరికంతో ఉన్నవాడు, రాజ్యం పోగొట్టుకున్నవాడు, ఏమీ లేని దరిద్రుడు ధర్మరాజుని, పాండవుల్ని చూడడానికి నువ్వు మాటి మాటికి అడవిలోకి పోతుంటావు పరమాత్మ, ఏంది దీని అర్థములు అడిగాడు. ఎవరు? నారదుడు. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసా? నారద, దుర్యోధన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి వాస్తవం, ధర్మరాజు దగ్గర ఏమీ లేవని చెప్పి అది వాస్తవం. కానీ వాళ్ళ దగ్గర ఒకటి లేదు, ఈయన దగ్గర ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ధర్మము అనేది ధర్మరాజు దగ్గర ఉంది, దుర్యోధనుడి దగ్గర లేదు. ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటా, ధర్మము లేని దగ్గర నేను ఉండను. వాడికి ఐశ్వర్యం ఉందా లేదా, డబ్బు ఉందా లేదా, పలుకుబడి ఉందా లేదా, అధికారం ఉందా లేదా, ఐశ్వర్యం ఉందా లేదా, నాకు సంబంధం లే. వాడి దగ్గర ధర్మం ఉందా లేదా? ధర్మం ధర్మరాజు దగ్గర ఉంది, అందుకే ధర్మరాజు దగ్గరికి పోతుంది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఏముండాలి మన దగ్గర? ధర్మం. ధర్మం ఎట్టొస్తుంది? సేవ. సేవ ఎక్కడి నుంచి చేస్తావు? బుద్ధి ఉండాలా? ఏ బుద్ధి ఉండాలా? భక్తి ఉండాలా? భక్తి ఉంటే ఏం చేయాలా? పూజ చేయాలా? ఎక్కడ పూజ చేయాలా? ఇంట్లో చేయాలా? దేవాలయంలో చేయాలా? ఇప్పుడు మీ అందరికీ, ఆడవాళ్ళందరికీ నేను ఒక మహిళలందరికీ చెప్తా, చేస్తారా చేయనా? నేను చెప్పేది చేస్తారా చేయనా? చేస్తామని వాళ్ళందరూ చేయండి అందరూ. ఆడవాళ్ళు, మగాళ్ళు ఎత్తద్దు, ఆడవాళ్ళు. అవునా? హిందూ ధర్మంలో ఈ 3 వేలు ఇట్లా బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు వదిలేయాలి, చిరికినీళ్ళు వదిలేయాలి, అంతేనా? దేవుడికి అక్షంతలు వేసినా, పువ్వులు వేసినా, పూజ చేసినా ఇట్లాగైనా ఇలాగే కదా. ఇలా పూజ చేస్తున్నారు అంటే ఈ పని ఎవరు చేయాలంటే మీ భర్త చేయాలా? మీరు సహధర్మచారినిగా, ధర్మపత్నిగా మీరు పక్కన కూర్చోవాలా. ఇద్దరు కూర్చునే ఇంటిలో పూజ చేయాలా, ఇద్దరు దేవాలయానికి వచ్చి పూజ చేయించుకోవాలా. అర్థమైందా? ఇప్పుడు మగవాళ్ళకి చెప్తాను, మీరేనండి. మీ ఇళ్లలో మీరు కనుక దీపం పెట్టకపోతే, పూజ చేయకపోతే, ఒకవేళ మీ భార్య కనుక పూజ చేస్తుంటే, పూజ చేసిన ఆమెకి, ఆమె తర్వాత ఆమె సంతానానికి పుణ్యం వస్తుంది, మీకు రాదు. అర్థమైందా? ఇప్పుడు మీరే చెప్పండి, వాళ్ళు కలకంలో ఉంటున్నారా, మీరు కలకంలో ఉంటున్నారా? సంవత్సరం పొడుగుతో వ్యవసాయం చేసి, సేద్యం చేసి, వ్యాపారం చేసి, కాంట్రాక్ట్ చేసి, డబ్బులు సంపాదించి 10 లక్షలు తెచ్చా నీకు ఇచ్చా,
కంచికొట్టు చీర నీదే, వెంకటగిరి చీర నీదే, తలమూలం చీర నీదే, పొద్దుకొట్టు చీర నీదే, మొత్తం బంగారు నగలు కూడా మీయే, అది ఇంట్లో తాళాలు కూడా మీయే. అవునా? వీళ్ళు కష్టపడ్డ వాళ్ళకి ఏమీ లేదో తెలుసా? చిరిగి అంగి, చిరిగి లుంగి. దేవుడి దగ్గర కూర్చోకపోతుంది, పూజ చేయకపోతుంది, ఒక్కకపోతుంది, చాకరీ చేయండి, వాళ్ళు అనుభవిస్తారు. అడిగిలో కూరాకు చేసుకొని మంచి ముక్కలన్నీ అంటే పక్కకు తట్టి పెట్టి వీళ్ళేదో ఒక కూర వేసుకుని తినేవాడు ఆడవాడు ఇంట్లో. అవునా? మా ఆయన ఎండకు మీరాడే, సేద్యం చేయడానికి మీరాడే, పని చేయడానికి మీరాడే, ఎండ మీద వస్తాడే, ఎండపూల మీద వస్తాడే, చెమటలు కప్పుకుంటూ వస్తాడే, కొండలో చన్నీళ్ళు పోతామే, స్నానం చేసి వస్తే ఒక కుక్క అన్నం పెడతావా అనుకునేది పెళ్ళ. అవునా? ఇప్పుడులే ఉండేదిలే, ఏం బా కూడా లేదు, బావులో కూడా తీసేసి ఏం బా పూర్వకాలంలో వండుకొని తినేవాడు, ఇప్పుడు అది పిండుకొని తింటున్నాడు. ఏది? అవునా కదా? కూర ఒక క్యారీ బ్యాగు, పప్పు ఒక క్యారీ బ్యాగు, పులుసు ఒక క్యారీ బ్యాగు, చారు ఒక క్యారీ బ్యాగు, పెరుగు ఒక క్యారీ బ్యాగు. అవునా? ఇక దాన్ని ఇంపే వైపు కూడా మళ్ళీ మొగుడు పిల్ల ఇద్దరు కూర్చునే, పిల్లలిద్దరు హాస్టల్లో ఉండే, ఇద్దరే కదా ఉండేదే, పోరుగాడు ఇద్దరే, త్వరగా పెండ చేయగలిగేది కూడా టిష్యూ పేపరు. అసలు మూతి కడుక్కోవడం మానేసి 30 ఏళ్ళు అయింది. ఆమెదాన్ని గుర్తు చేసుకోవడం, మూతి కడుక్కుంటాడు. అర్థమైందా? సృష్టిలో ఉండే జీవరాశులని సమానమని చెప్పడానికి పశువులతో పక్షులతో సమానంగా కూడా మనం బతకాలని అవి మూతి కడుక్కుంటున్నాయా అని వీళ్ళు కడుక్కోవడం మానేశారు. ఇది మళ్ళీ తర్వాత నేను చెప్పను సరేనా? అందువల్ల పక్షుల బలం ఏంటి? పక్షులకు బలం గుంపు, పక్షులకు బలం, పశువులకు బలం మంద, పశువుల మంద, బర్రెల మంద, గొర్రెల మంద, మేకల మంద, ఆవుల మంద. నీకు సంతానం ఎంత ఉంటే అంత బలం. తల్లి తరపున 100 మంది బంధువులు, భర్త తరపున 100 మంది బంధువులు, బలం. నీ కులంలో ఉండేవాళ్ళు బలం, నీ ఊర్లో ఉండేవాళ్ళు బలం. మనుషులకు బలము. కానీ పక్షులకి మనిషికి ఒక తేడా ఉంది. కడుపు నిండిన తర్వాత కలిసేది పక్షి, కడుపు నింపుకోవడానికి కలిసేవాడు మనిషి. మొత్తం అంతా గుంపుగా చేరతారు. అవునా? కొంతమంది వ్యవసాయం పని ఒకేసారి ఎగురుకుంటూ కొద్దిగా ఇవ్వచ్చగా పోతాయి. అవునా? కడుపు నిండిన తర్వాత కలిసేది పక్షి, కడుపు నింపుకోవడానికి కలిసేవాడు మనిషి. స్వార్థం నీకుంది, దానికి లేదు. అవునా కాదా? మరి ప్రతి జీవరాశి నుంచి నేర్చుకోవాలా వద్దా? చెప్పుకోవాలా వద్దా? అందుకని అందరూ దేవాలయానికి రావాలా, దేవాలయంలో కూర్చోవాలా, మనం హిందువులు అన్న భావనతోటి మన ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పుకోవాలా. మతం మార్పులు జరుగుతున్నాయి, మతం మారిస్తే ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళే పూజించుకోవచ్చు కదా అంటున్నారు. ఈ మాట అనేది హిందువులు మాత్రమే. ఎవరిష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు అని చెప్పేది హిందువులు ఒక్కరే, సెక్యులర్ అని చెప్పేది హిందువులు ఒక్కరే. అవునా? వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు? మా మతంలో ఉండే దేవుడిని కనుక పూజించకపోతే నరకాగ్నిలో పడి మాడిపోతారని అంటున్నారు లేదా? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే అక్కడ చర్చిలో వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకి అభ్యంతరమా? వాళ్ళ ఊరేగింపు జరిగితే మనకు అభ్యంతరమా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటూ అక్కడ మసీదు వాళ్ళు నమాజ్ చేసుకుంటే మనకు అభ్యంతరమా? అన్ని మతాలను సమానంగా చూసే ఏకైక మతం భూమి మీద ఏదైనా ఉంటే అది హిందూ మతం ఒక్కటే. అందరూ నాశనం అయిపోవాలా, నేను మాత్రం ఉండాలి కోరుకుంటే లెక్క మీ అని చెప్పాడు. లెక్క చివరికి లెక్కే. అర్థమైందా? మనం ఇక్కడ కూర్చున్నావా, అక్కడ వండుతున్నారా, కట్టెలు పెట్టారు, గ్యాస్ పెట్టి తెలియదు. అవునా? ఈ రకంగా ఇప్పుడు అమెరికాలో కూర్చోగలరా, పాకిస్తాన్లో కూర్చోగలరా, ఆఫ్ఘనిస్తాన్లో కూర్చోగలరా, దుబాయ్లో కూర్చోగలరా, ఇరాన్లో కూర్చోగలరా, ఇరాక్లో కూర్చోగలరా, రష్యాలో కూర్చోగలరా? మొత్తం 160 దేశాల్లో ఈ రోజున 10 మంది ఒక దగ్గర కూర్చుని ఆనందంగా మాట్లాడుకునే స్థితి లేదు ప్రపంచంలో ఈ రోజున. వాళ్ళందరికీ తిండి ఉందో లేదో తెలియదు, గ్యాస్ ఉందో లేదో తెలియదు, పెట్రోల్ ఉందో లేదో తెలియదు. జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైపోతే ఒక్క భారతదేశంలో 140 కోట్ల మంది ఆనందంగా బతుకుతున్నాం. అవునా? దాన్ని భారతదేశం అంటారా? దాన్ని హిందూ సమాజం అంటారు. అవునా? ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేవాడు హిందూ ఒక్కడే. మా వాడు మాత్రమే బాగుండి మిగతా వాళ్ళు మట్టి కుట్టుకోవాలి పోవాలని కోరుకునేవాడు వాడు. అవునా?
ఎవరు ఇతరులని గురించి చెడుగా ఆలోచిస్తారో, నశించిపోవాలని కోరుకుంటారో వాళ్ళే నశించిపోతారు. అంతే. మనం ఏం శాపాలు పెట్టక్కర్లే. చేసుకున్నోడికి చేసుకున్నంత, ఎవడి పుణ్యం వాడిది, ఎవడి పాపం వాడిది. అవునా? ఒక గంట మాట్లాడాను నేను, ఒక గంట మాట్లాడానా? ఈ గంట లోపల వేరే మతాల గురించి మాట్లాడానా? వాళ్ళని విమర్శించానా? ఏ హిందువు ఎవరిని విమర్శించడు, వాళ్ళతో సంబంధం ఉండదు. అది ఏందో మైకు పెడితే వాళ్ళ గురించి చెప్పేది తక్కువ. సైతాన్, జాలబాదు, భయం. పొరపాటున ఆదివారం ఇటు వచ్చాడు, సోమవారం శివాలయం పోతాడని భయం, శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయం పోతాడని భయం. 7 రోజులు నా దగ్గరికి రావాలా. కొత్తగా ఇప్పుడు దశంభాగం కూడా అయిపోయింది. మీ తండ్రి తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉందే, దాంట్లో కూడా 10% నాకు రాసి ఇవ్వాలి. నీ నెల జీతంలో 10% నాకు ఇవ్వాలి. నీ భార్య పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టింటి నుంచి నగలు తెచ్చుకుందే, దాంట్లో కూడా 10% నాకు ఇవ్వాలి. అన్నీ నీకు ఇచ్చి వాడు దివాళ ఇది ఇవ్వాలి. నువ్వు ఏదో ఒకటి గెలిపెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు నువ్వు పోవాలా? అవసరమా? కాబట్టి మన మతము ఎలా ఉండాలా, మన ధర్మము ఎలా ఉండాలా, మన సమాజం ఎలా ఉండాలో మనం ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలంటే మన దేవాలయంలో మనం కూర్చొని మనము హిందువులు ఉన్న భావనతోటి మనము ఒద్దికగా ఉండాలనే విషయాన్ని గురించి మాట్లాడుకోవాలవద్దా? ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకెప్పుడైనా. తిరిగి ఎక్కడ చెమట పట్టింటాను నేను పోగలను. ఇప్పుడు అయిపోయిందిలే. అందువల్ల అందరూ కలిసి ఉండాలి. హిందువులందరూ అనైకమత్యంగా ఉండబట్టే ఈ దేశం 800 సంవత్సరాలు బానిసత్వాలు అనుభవించింది. దాన్ని గ్రహించిన తర్వాతనే డాక్టర్ హెడ్గేవార్ గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. గత 5000 సంవత్సరాలలో ఈ దేశంలో దేశభక్తులు కావాలి. పుష్యమిత్రుడి దగ్గర నుంచి, చంద్రగుప్తుడి దగ్గర నుంచి, మౌర్యుల దగ్గర నుంచి ఎంతమంది చక్రవర్తులు వచ్చారో, ఎంతమంది రాజులు వచ్చారో, ఎంతమంది జమీందారులు వచ్చారో, ఎంతమంది దేశభక్తులు వచ్చారో. ఛత్రపతి శివాజీ వచ్చాడు. శివాజీ వయసు 16 ఏళ్ళు, ఔరంగజేబు వయసు 52 ఏళ్ళు. శివాజీ సైన్యం 300, ఔరంగజేబు సైన్యం 15 లక్షలు. శివాజీకి అధికారం లేదు, కానీ చక్రవర్తి. యుద్ధం చేస్తే ఎవరు గెలవాలా? ఎవరు గెలిచారు? అర్థమైందా? ఇది ఒక్కటే చెప్పండి ఎవరికైనా. 16 ఏళ్ళు, 300 అధికారం లేదు, శివాజీ గెలిచాడు. ఈరోజు దేశంలో చాలా మంది అనుకుంటారు 15 నిమిషాలని. ఏంటి 15 నిమిషాలు? 15 నిమిషాలు పోలీసులు మిలిటరీ పక్కన ఉంటే 100 కోట్ల మంది హిందువులు అంటాడు. ఒరే పిచ్చోడా, శివాజీ లాంటి ఎక్కడి నుంచి బయలుదేరితే మీరు 1400 సంవత్సరాలు వెనక్కిపోతారు, గుర్తుపెట్టుకుని. అర్థం కాలా? కాలే కొంచెం చూపులు ఇట్లే ఎలాగడం తొందరగా. అర్థమైందా? డైలాగులు నీకే కాదు, మాకు కూడా ఉంటాయి. ఉండవా? అది సంగతి. అందువల్ల హిందువులుగా గర్వంతో, గౌరవంతో, ఆత్మగౌరవంతో సగర్వంగా జీవించేటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి. ఎందుకంటే తెలుసా, ఈ ప్రపంచాన్ని ప్రేమించింది మనం, లోక కళ్యాణాల గురించి చెప్పింది మనం, ఇంకొకరిని విమర్శించింది మనం. అవునా? అందరూ నాశనం అయిపోవాలి కోరుకునే నీకే అంత కొలెస్ట్రాల్ ఉంటే లోకాలని బాగుండాలి కోరుకునేవాడికి నాకెంత కొలెస్ట్రాల్ ఉండదా? అవునా కాదా? దేవుడికి జన్మనిచ్చిన జాతి నాది, నాకెంత కొవ్వు ఉండాలా? దేవుడిని కంటితో చూసిన జాతి నాది, నాకెంత కొవ్వు ఉండాలా? అవునా? ప్రపంచంలో ఏ జాతికి ఎవడికి తలొక్కకుండా 1000 ఏళ్ళు యుద్ధం చేసి గెలిచిన జాతి నాది, నాకెంత కొలెస్ట్రాల్ ఉండాలా? ఉండొద్దా? ప్రపంచంలో సీనియర్ మతం ఏది? జూనియర్ మతాలు తెలుసుగా. సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ చేస్తారా? జూనియర్లు సీనియర్లు ర్యాగింగ్ చేస్తారా? ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది? నువ్వు ర్యాగింగ్ చేస్తుండే ఆపేడా? నీ ఎదురుగా కనీసం నీ కంటి చూపుకు ఎదురుగా నిలబడేటువంటి యోగ్యత కూడా లేని పాపాలు చేసి పెట్టారు. హిమాలయ పర్వతాల వద్ద పాపాలు చేసి పెట్టున్నారు. నీకు వార్నింగ్ ఇచ్చేది. నీకు వార్నింగ్ ఇచ్చేది. అవునా? ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తా. చెప్పేదే వద్దా? వింటున్నారా? ఇంకా సాంబార్ మీద వద్దులే, బాగా వస్తే కూడా ఆగలేదు. దేవుడు మనం వారిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. అయిందా? లంకకు పోయి రావణాసురుడిని చంపి విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అయిపోయిందా? అప్పుడు శ్రీరాముడు అయోధ్యకు వచ్చి తన పట్టాభిషేకం తను చేసుకున్నాడు. అంతేనా?
సరిగ్గా కలియుగంలో కూడా 2 ఏళ్ల కిందట అదే జరిగింది. 800 సంవత్సరాల పాటు ఈ భూమి మీద దేవాలయాలు కూలగొట్టడము, హిందువులను సంహరించడం మాత్రమే చేసినటువంటి మతానికి జాతికి చెందిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలతో హిందూ దేవాలయాన్ని నిర్మాణం చేసి ఇస్తే ఆ దేవాలయంలో నరేంద్ర మోడీ గారు వెళ్ళి విగ్రహ ప్రతిష్ట ఆ దేశం సుల్తాన్ తీసుకెళ్ళి చేశాడు. అవునా? లక్ష్మీదేవి పూజ చేశారు. అవునా? అక్కడ దేవాలయం కట్టారా, ఇక్కడ దీపావళి చేశారా, అప్పుడే శ్రీరాముడు అయోధ్య గురించి కూర్చున్నాడు. అవునా? అవునా? యుగం మారినా ధర్మం మారదు, యుగం మారినా ధర్మం మారదు, భవిష్యత్తు మారదు. మనమే ఉంటాం, అందరినీ కలుపుకుంటాం, అందరం ఒక్కటే అని చెప్తాం, స్నేహహస్తాన్ని అందిస్తాం, కలిసి జీవిస్తాం. అందరినీ కలుపుకుని జీవించేటువంటి ధైర్యము, స్థైర్యము, వ్యక్తిత్వము, మర్యాద హిందూ సమాజానికి ఉన్నాయి. ప్రపంచంలో ఉండే అందరినీ కలుపుకుని జీవిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే వందే వందే. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక. జై శ్రీరామ్. అందులో ఎటువంటి సైజు బాగుంది అనే విషయాలన్నింటినీ కూడా మనకి చాలా చక్కగా వివరించి ఈ దేశంలో సంస్కృతిబద్ధంగా జీవిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముట్టుకోకుండా వెళ్ళండి, కొద్దిగా అన్నప్రసాదం స్వీకరించడం కోసం కళ్యాణ మండపం లోపల నుంచి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళండి. మాతృమూర్తులు మహిళలందరూ కూడా కళ్యాణ మండపం మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. మగవారందరూ కూడా Thank you.
అందరూ తొందరగా అయితే అందరూ సహకరి
స్వాహ పూర్ణాహుతి ముహూర్తోస్తు శుభ ముహూర్తోస్తు హోమాంతే యజ్ఞేశ్వరాయ నమః ధ్యాయామి అవాహయామి నవర్తగర్మహాదనార్థం సురాన్ సమర్పయామి ఆదేవో భాగ్యోస్తే శుద్ధముఖే శుద్ధాత్మనియం సమర్పయామి పత్రార్థవక్షతాన్ సమర్పయామి యజ్ఞమిదార్థవక్షతాన్ సమర్పయామి దివ్యత్రి ప్రబలచందనం సమర్పయామి అలంకరణార్థం హరిద్రచూర్ణ కుంకుమలేపనం సమర్పయామి అక్షతైః పుష్పైః పూజయామి అగ్నయ నమః ఉదవాయ నమః దాజరాయ నమః కృష్ణోత్తమే దేవాయ నమః దివ్యాయ నమః వైద్వాయ నమః జాతవేదాయ నమో నమః పూలు వేసేయండి అంతవరకు వేసేయండి నానావిధ ప్రబలపత్రపుష్పాక్షత పూజాన్ని సమర్పయామి ధూపదీపేభ్యో నత్తః అమ్మ పీటల మీద కూర్చున్న వాళ్ళ దగ్గర బెల్లం గడ్డలు ఉన్నాయి అమృతోపహార నైవేద్యం సమర్పయామి హోమాంతే యజ్ఞపురుషాయ నమః శేష ఆద్యోపహార నైవేద్యం సమర్పయామి నమః తాంబూలాది సముపచార పూజాను సమర్పయామి అర్పయామసి ఆనందకపూర్ మంగళదివ్య సుందర నీరాజనం దర్శయామి నీరాజనాంతముఖే శుద్ధ ఆగమనీయం సమర్పయామి నమస్కరోమి దివ్య రక్షాందారి రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ పవనసుత హనుమానికి కుబేరాంజనేయ స్వామి దేవత సుబ్రహ్మణ్య దేవత సప్తదేవత హోమాంగత్వేన షోడశోపచార పూజాంగత్వేన ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు పరమేశ్వరేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధ్యం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే నమ ఇది అపరాధ సహస్రాణి క్రియతే పేలాలు కొబ్బరికాయ కుమారి గారు వారికి అన్నదాన కార్యక్రమాన్ని సమర్పించినారు. అనంత కిషోర్ గారు స్వామివారి సహకరించాలండి. కళ్యాణ మండపంలో ఖాళీగా ఉన్నాయి. కళ్యాణ మండపంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాలు కోరుతున్నాం. 500 రూపాయలు స్వామివారికి పెద్దవారి వెంకటేశ్వర్లు గారు స్వామివారికి 500 రూపాయలు.